పూజయామి అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ నవంగా మేం భావిస్తాం జీవుల సేవను గావిస్తూ నీ పద సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి కృష్ణమాచార్యమావాహయామి స్థాపయామి పూజయామి. So today first we will go for the organ of medicine. In this organ of medicine we completed 162 aphorism in the last session. In that flow we are trying to learn the management of the diseases with partially indicated remedies. కదా మనము ఇంతకుముందు లాస్ట్లో చదువుకున్నది అపారిజంలో సిమ్టమ్స్ అన్ని సరిపోకపోయినా కూడా ముఖ్యమైన సిమ్టమ్స్ సరిపోయినప్పుడు మందు ఇచ్చిన తర్వాత ఎట్లా వైద్యం చేయాలనేది పోయినసారి విన్నాం చదువుకున్నాం. దాని ప్రకారంగానే ఇప్పుడు కూడా ఏదైనా కంటిన్యూషన్లో చదువుకుంటున్నాం అనమాట. The imperfect medicinal morphic agent must be employed for the lack of a more perfect one. Complete గా సిమిలర్ దొరకనప్పుడు పార్షల్ మనకు దగ్గరగా అనిపించిన మందు ఇవ్వండి అని చెప్పినారు ఇంతకుముందు కదా. ఇది 162 అపారిజంలో అయిపోయింది. దాని కంటిన్యూషన్ లోనే నౌ వీఆర్ గోయింగ్ టు ది 163 అపారిజం. ఓకే, in this case we cannot indeed expect from this medicine a complete undisturbed cure when we given a relative or partial indicated remedy. కంప్లీట్ గా సిమిలర్ కాకపోయినా సరే దగ్గరగా ఉన్న రెమెడీ ఇచ్చినప్పుడు మనము కంప్లీట్ గా క్యూర్ ని ఎక్స్పెక్ట్ చేయలేము అంటున్నాడు. ఎందుకు? కంప్లీట్ మ్యాచ్ కాదు కదా. అదే నేను ఎక్స్పెక్ట్ మెడిసినల్ కంప్లీట్ క్యూర్, అన్డిస్టర్బ్డ్ క్యూర్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఫర్ డ్యూరింగ్ ఇట్స్ యూస్ సమ్ సిమ్టమ్స్ అపియర్ విచ్ వర్ నాట్ ప్రీవియస్లీ అబ్జర్వబుల్ ఇన్ ద డిసీజ్. These are the auxiliary symptoms of not perfectly appropriated remedy. Moreover, here after your employment of the remedies, another set of the symptoms may appear. ఇంకో సిమ్టమ్స్ కూడా మీకు కనిపించవచ్చు, కొన్ని కొత్త సిమ్టమ్స్ కనిపించవచ్చు. అవి ఏంటి అంటే these are the symptoms which are you administered the remedy. నువ్వు ఇచ్చిన మందు వల్ల వచ్చిన కొన్ని సిమ్టమ్స్ అని చెప్తారు. This does by no means prevent the considerable part of the disease. The symptoms of the disease that resemble those of the medicine from being eradicated by the medicine, thereby establishing a fair commencement of the cure. అయితే ఈ ఏవైతే సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయో, ఇంపార్టెంట్ సిమ్టమ్స్ మ్యాచ్ అయ్యి మన దగ్గరగా వచ్చిందో, ఆ సిమ్టమ్స్ రెమెడీ సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి కనుక అది ఆ సిమ్టమ్స్ ద్వారా మనిషిని క్యూర్ చేస్తుంది కొంతవరకు అని చెప్తున్నాడు. బట్ స్టిల్ దిస్ డస్ నాట్ టేక్ ప్లేస్ వితౌట్ దోస్ accessory symptoms which are however always moderate when the dose of the medicine is sufficiently minute. అయితే ఎప్పుడైతే మనము డోసేజ్ ఇష్టం అన్నట్టు వేయకుండా పొద్దున వన్యం మధ్యాహ్నం వన్యం రాత్రి వన్యం అట్లా ఇవ్వకుండా దానికి ఈ మైన్యూట్ డోస్ ఇవ్వడం వల్ల ఈ ఎక్సరీ సిమ్టమ్స్ కూడా కొన్ని రోజులకి వెళ్ళిపోతాయి. అర్థమైందా?
అట్లా పార్షియల్ ఇండికేటర్ రెమెడీ వర్క్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఏవైతే సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయో అది క్యూర్ చేస్తుంది, మిగతా సిమ్టమ్స్ ని ఏవైతే అక్షర సిమ్టమ్స్ ఉన్నాయో అవి వెళ్ళిపోతాయి. అందుకనే మనము ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పొటెన్షియల్ 200 పొద్దున మధ్యాహ్నం రాత్రి అట్లా వేయకండి. ఒకటే ప్రిన్సిపల్, రిపీట్ ఓన్లీ వెన్ ద సిమ్టమ్స్ ఆర్ రిపీటెడ్. అపారిజం ఫ్రమ్ బై మాస్టర్ ఈకే. అసంపూర్ణంగా సారూప్యం చెందిన మందునే వాడవచ్చు కదా. ఇంతకుముందు ఏమనుకున్నాం, అంతకుముందు అయితే పార్షియల్ సిమ్టమ్ రెమెడీ ఉందో అది మాత్రమే ఇవ్వచ్చు అని చెప్తున్నాడు. అట్లు వాడినప్పుడు నివారణము సంపూర్ణముగాను క్లేశము లేకుండాను జరుగునని ఆశింపరాదు. పార్షియల్ ఇండికేటర్ రెమెడీ ఇచ్చినప్పుడు సంపూర్ణ నివారణ జరుగుతుందని ఆశించలేదు. అట్టి మందును వాడినప్పుడు కొన్ని నూతన వేదనలు రోగులు అంతకుముందు లేనివి తాత్కాలికంగా కనిపించవచ్చు. అంతకుముందు లేని కొన్ని వేరే సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. ఇవి రోగికి సంబంధించినవి, ఔషధం సంబంధించినవి ఉండును సంబంధించినవి. ఆల్రెడీ కొత్త పేషెంట్లో ఉండే సిమ్టమ్స్ కావి, కొత్త సిమ్టమ్స్ అనమాట. ఏవి? ఇప్పుడు ఎగ్జాంపుల్, పడుకుంటే బాగుంటుంది అని అన్నాం, ఒత్తుకుంటే బాగుంటుంది అంటే మనం మెగ్నీషియా ఫాస్ ఇచ్చేది పోయి బ్రెయినే ఇచ్చినాం కదా. బ్రెయినీలో కూడా పడుకుంటే బాగుంటుంది, ఒత్తుకున్నట్టుంటే బాగుంటుంది కదా. బ్రెయిన్ ఇస్తే వాడి హెడేక్ తగ్గిస్తుంది, కొంచెం తగ్గించదనేం కాదు, బట్ కొంతవరకు మాత్రమే తగ్గిస్తుంది, పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, కడుపు నొప్పితో తీవ్రంగా ఉన్నాడు, బాగా ఇట్లా వంగి బతుకుంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే వాడికి ఏం చేసాం, అప్పుడైతే కోలోసిన్ ఇచ్చేసాం మనం. మిగతా సిమ్టమ్స్ ఎక్కువ మ్యాచ్ కాలేదు మనకి. ఆ కేసులో మెగ్నీషియా ఫాస్ ఇవ్వాల్సి వస్తుంది. కానీ మెగ్నీషియా ఫాస్ దొరకగా మనకు ఆ సిమ్టమ్స్ మనకు ప్రొజెక్ట్ కాక ఏం చేసాం, కోలోసిన్ 6 ఇచ్చాం. సో 6 ఇస్తే ఎంబడే స్పాట్లో రిలీఫ్ అయితే వచ్చేసింది కదా. అయిన తర్వాత మళ్ళీ కొంతసేపటికి మళ్ళీ రిపీట్గా మళ్ళీ అవసరం మళ్ళీ రిపీట్ చేస్తాం, తగ్గిపోతుంది. అది అంటే నెక్స్ట్ ఆ కేసు గురించి మళ్ళీ చెప్తాను కొంచెం చదివిన తర్వాత. అప్పుడు కొన్ని కొత్త సిమ్టమ్స్ కూడా కనిపించవచ్చు. ఎక్కువ పొటెన్సీస్, ఎక్కువ ఇష్టం టేస్ట్ కనిపిస్తాయి, మామూలుగా అయితే ఖచ్చితంగా ఏం కనిపించవు. ఇవి రోగికి సంబంధించినవి, ఔషధం సంబంధించినవి అయి ఉండవచ్చు. ఒకవేళ కోల్సింది 1 ఏమో ఇచ్చినాం అనుకో, వరుస ఇచ్చినాం అనుకో, కడుపు నొప్పి తగ్గుతుంది, కానీ చిరాకు, కోపము ఇవన్నీ ఎక్కువైతుంది. దీనివలన ఉన్న వ్యాధిలో చాలా భాగం నివారణ కిట్టి అభ్యంతరం లేదు. ఆ కడుపు నొప్పి అవన్నీ కూడా కోలోసిన్ ఇస్తే తగ్గిపోతుంది, నివారణకు చక్కని ప్రారంభం జరుగును. పార్షియల్ రెమెడీ అయినా సరే నివారణ ప్రారంభమవుతుంది, నివారణ చక్కగా జరుగుతుంది. అప్పుడు కూడా కొత్త వేదనలు కనిపించి కొంత తికమక పుట్టును. దీనివల్ల కొన్ని కొత్త వేదనలు పుడతాయి. ఇంతకుముందు అనుకున్నాం కదా, కోపం, చిరాకు అవి ఎక్కువ కావచ్చు కోల్సిన తర్వాత. ఇవి రోగి వేదనలతో సారూప్యం చెందని ఔషధ వేదనలు. కడుపు నొప్పికి మనం ఏం చేసినాం, వాడు ప్రశాంతంగా ఉంటావాడు యాక్చువల్గా, కానీ ఇప్పుడు మాత్రం సిమ్టమ్స్ కొన్ని మాత్రం సరిపోయినాక ముందు కోలోసిన్ ఇచ్చామన్నమాట మనం. పార్షియల్ ఇది మనకు డే టు డే ప్రాక్టీస్లో చాలా మనం వాడుతుంటాం. దాని గురించి మంచి క్లియర్గా మాస్టర్ గారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే దీన్ని కొంచెం జాగ్రత్త వింటే జాగ్రత్త అర్థం చేసుకుని డౌట్ ఉంటాడు అడగండి. ఇవి రోగి వేదనలతో సారూప్యం చెందిన ఔషధ వేదనలు. వాటికి భయపడనక్కర్లేదు. ఇట్లా కొత్త సిమ్టమ్స్ వచ్చినాయి కదని భయపడాల్సిన అవసరం లేదు. ఔషధ పరిమాణం తగ్గించినచో, అనగా పొటెన్సీ పెంచినచో ఇవి పలుచగా వచ్చి దాటిపోవును. ఒకటేమో ఫస్ట్ వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మనం ఇచ్చిన పొటెన్షియల్ డోసేజ్ ఇష్టం ఉన్న డైలే కనుక ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఇవి కొంచెం వెయిట్ చేస్తే, ఒకవేళ పోకుండా అట్లాగే ఉన్నాయనుకో, అప్పుడు దానికన్నా కొంచెం హై పొటెన్సీ ఇస్తే అవి క్లియర్ కావచ్చు అని చెప్తున్నారు. పలుచగా వచ్చి దాటిపోవును. ఇది అయితే కోలోసిన్ ఇచ్చిన తర్వాత తగ్గిపోయింది. అయిన తర్వాత కొన్ని చిరాకు, కోపం ఇవన్నీ వచ్చినాయి.
అప్పుడు ఏం చేయాలా? కొలసిన 30 ఇవ్వమంటున్నాడు. ఒకవేళ వెయిట్ చేయండి, అవన్నీ కొంత ఒక వారంలో 10 రోజులు తగ్గిపోతాయి ఖచ్చితంగా. ఒకవేళ తగ్గకపోతే అప్పుడు దానికన్నా కొంచెం హైపర్టెన్సీ ఇచ్చేయండి, అది క్లియర్ అయితే అని చెప్తున్నాను. ఇవి ట్రీట్మెంట్ విత్ మేనేజ్మెంట్ విత్ ద పార్షియల్ సిమిలిమం రెమెడీ అంటారు దీన్ని. వన్ 170 వరకు ఇదే ఉంటుంది, చాలా మంచిది. సో ఇది తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం, ఎందుకంటే ఇది 170 వరకు ఇదే అపారిజం ఉంది, ఈ టాపిక్ ఉంది. ఓకే, అంటే అర్థమైందంటే రెమెడీ కినా కంప్లీట్ గా సిమిలర్ రెమెడీ కాకపోతే అయినా సరే మెయిన్ సిమ్టమ్స్ ఎప్పుడైతే ఉన్నాయో మెయిన్ మొడాలిటీస్ మ్యాచ్ కావాలి. మెయిన్ మొడాలిటీస్ మ్యాచ్ అయినప్పుడు అక్యూట్ లోనేమో మొడాలిటీస్ ఎక్కువ మ్యాచ్ కావాలి, క్రానిక్ లోనేమో ఫిజికల్ జనరల్స్ మెంటల్ జనరల్స్ మ్యాచ్ కావాలి. అప్పుడు మంది ఇచ్చేస్తే అప్పటికైతే అది కంప్లీట్ క్యూర్ చేస్తుంది. అయిన తర్వాత కొన్ని సిమ్టమ్స్ ఏమైనా మిగిలి ఉండి డ్రగ్ సిమ్టమ్స్ కనిపించినాయి అనుకో, అది రాను తర్వాత క్యూర్ చేస్తుంది, తర్వాత వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనం ఇచ్చిన ఔషధ పరిమాణం చాలా తక్కువ కనుక అవి కూడా కంప్లీట్గా వెళ్ళిపోతాయి అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్ ఉంటే అడగండి ఎవరైనా. ఓకే, సరే, విల్ గో హెడ్ ఫర్దర్, మనం తర్వాత వెళ్దాం, సరేనా? సో మనం లాస్ట్ క్లాస్లో చదువుకున్నాం అమ్మోనియా కార్బ్ కదా, ఉన్నారు అందరూ? అవును సార్, ఉన్నాం. ఓకే ఓకే, రామకృష్ణ సత్యారాం గారు చక్కని పిపిటి తయారు చేశారు, వాళ్ళకి నమస్కారం, కృతజ్ఞతలు. నెక్స్ట్ డాక్టర్ ప్రభా, వీళ్ళందరి సహకారంతోనే మనం క్లాస్ కూడా ముందుకు పోతున్నాం. మాస్టర్ గారి ఆశీస్సుల వల్ల ఎప్పుడు మాస్టర్ గారి యొక్క వర్క్ చేస్తున్నప్పుడు మాస్టర్ గారి యొక్క ప్రజెన్స్ మనకు ఉండడం వల్ల ఆ పనులు స్లోగా జరుగుతాయి. ఓకే, సో విల్ గో ఫర్ ది అమ్మోనియం మోర్ నౌ. ఒక నిమిషం. అమ్మోనియం కార్బ్ చదువుకున్నాం, అమ్మోనియం మ్యూరియాటికం. అమ్మోనియం మ్యూరియాటికం కామన్ నేమ్ ఇస్ ద ammonium chloride. Ammonium chloride. It was proved by Dr. Nenwing in 1833. తర్వాత దీన్ని కంప్లీట్ గా ప్రూవ్ చేసింది డాక్టర్ హెనిమాన్. నెక్స్ట్ నెన్వింగ్, NENWING, నెన్వింగ్. నెక్స్ట్ ఇట్ ఈస్ ద మినరల్ కింగ్డమ్. తెలుసు కదా మీకు, కింగ్డమ్స్ తెలుసు అనుకుంటా, చాలా మంది అందరు సీనియర్స్ ఉన్నారు కనుక అవి కింగ్డమ్స్ తెలుసు అనుకుంటా. ప్లాంట్ కింగ్డమ్, మినరల్ కింగ్డమ్, ఎనిమల్ కింగ్డమ్, ఇవి మెయిన్ గా ఉంటాయి మనకి. ఇంకా చాలా ఉంటాయి, మొత్తం 8 సోర్సెస్ ఉంటాయి. ఇంఫాండబులియాస్, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. మళ్ళీ సార్కోడ్స్, నోసోడ్స్, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇది మినరల్స్ నుంచి తయారు చేస్తారు కనుక
మినరల్ కింగ్డమ్ లో స్ట్రాంగ్నెస్ ఎక్కువ ఉంటుంది. ప్లాంట్ లో సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. అది ఒక రోజు మళ్ళీ ఈ డిఫరెన్షియేషన్ కూడా చెప్పుకుందాం మనం. ప్లాంట్ రెమెడీస్ ఎట్లా ఉంటాయి, మినరల్ కింగ్డమ్స్ లో కామన్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా ఏదైనా ఒక రోజు మనం చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ అయితే ఇది మినరల్ కింగ్డమ్ రెమెడీ అంటే ప్రిపేర్డ్ ఫ్రమ్ ది మినరల్స్. చిల్లీ రెమెడీ, చల్లి పడదు. అమ్మోనియా కార్బోర్డ్కి చిల్లీ, అమ్మోనియా మోర్ కూడా చిల్లీ. ఇంట్రావర్టెడ్ రెమెడీ, మ్యూరియాటికం ఉంది కదా ఇందులో, అందుకని ఇది ఇంట్రావర్టెడ్. అంటే ఇంట్రావర్టెడ్ అంటే ఏంటంటే కొత్త వాళ్ళతో త్వరగా కలవలేడు, సిగ్గు, కొంచెం బిడియం, టగడక కలిసిపోయి కొందరు ఏం చేస్తుంటారు, కొంతమంది మాట్లాడుతుంటారు. అట్లా కాదు వీళ్ళు ఒక దగ్గర కూర్చొని పిలుస్తేనే వచ్చి మాట్లాడుతుంటారు అంట. అంతవరకు అవసరం ఉన్నంత వరకు సమాధానం చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళని ఇంట్రావర్టెడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ థర్స్టీ, దాహం ఉంటుంది వీళ్ళకి. ఇట్ ఈస్ ద లెఫ్ట్ సైడెడ్ రెమెడీ. అమ్మోనియం మ్యూర్ ఇస్ ద లెఫ్ట్ సైడెడ్, అమ్మోనియం కార్బో రైట్ సైడ్ రెమెడీ. ఇట్ ఈస్ ద లాంగ్ యాక్టింగ్ రెమెడీ. అమ్మోనియం మ్యూర్ ఇస్ ద లాంగ్ యాక్టింగ్ రెమెడీ, చాలా దీర్ఘకాలికంగా పనిచేస్తుంది. ఓకే, ఇది కెంట్ గారు ఇచ్చింది కూడా, లాంగ్ యాక్టింగ్ రెమెడీ కూడా కెంట్ మహాశయులు మనకి ఇచ్చింది. సార్ అమ్మోనియం కార్బ్ డీప్ యాక్టింగ్ అని కూడా అన్నారు సార్, దీనికి మరి డీప్ యాక్షన్ లేదా? ఇది కూడా డీప్ యాక్టింగ్ రెమెడీ సార్. అమ్మోనియా గ్రూప్ సంబంధించిన రెమెడీస్ అన్ని కూడా మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీస్. కొన్నిట్లో కెంట్ గారు అప్పుడు క్లియర్ గా ఇచ్చినందుకు నేను అందులో మెన్షన్ చేయడం జరిగింది. కానీ డీప్ యాక్టింగ్ రెమెడీ ఇది కూడా. ఓకే, మినరల్స్ మొత్తం కూడా డీప్ యాక్టింగ్ రెమెడీసే సార్ ఆల్మోస్ట్. కాకపోతే అందులో ఇంకా కొన్ని ఏమో ఇంకా డెప్త్ ఉంటాయి, కానీ మినరల్స్ ఆల్మోస్ట్ డీప్ యాక్టింగ్ రెమెడీస్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది అమ్మోనియం మూర్లో? అమ్మోనియం మూర్ కాన్స్టిట్యూషన్స్. పర్సన్స్ హూ ఆర్ ఫ్యాట్ స్లగ్గిష్ అంటే ఊబగా ఉండి మందకోడిగా ఉంటారనమాట. స్లగ్గిష్నెస్ అంటే మందకోడిగా ఉండడం. అబ్బా లేస్తున్నలే, కొంతసేపు ఆగి లేస్తలే, అట్లా ఉంటారనమాట. బాడీ లార్జ్ అండ్ ఫ్యాట్, శరీరము ఊబకాయంగా ఉంటుంది బాగా, అంటే పెద్దగా ఉంటుంది. బట్ లెగ్స్ టూ థిన్, కాళ్ళు మాత్రం సన్నగా ఉంటాయి అనమాట. వీళ్ళకి శరీరం భారీకాయంగా ఉంటుంది, కాళ్ళు సన్నగా ఉంటాయి. ఏమైనా రెమెడీ గుర్తొచ్చింది ఎవరికన్నా? ఎవాసియేషన్ ఆఫ్ ది లెగ్స్, కాల్కేరియా, సరే కాల్కేరియా, అబ్రోడనం, ఇంకేమైనా గుర్తున్నాయా? సానిక్యులా ట్యూబర్కులంలో కూడా ఇట్లా ఉంటాయి. సానిక్యులా ట్యూబర్కులం కూడా లెగ్స్ ఆర్ థిన్. అసిటిక్ యాసిడ్ సార్, అసిటిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్ లో చెప్పుకున్నామా సార్ మనం? అది ఐడియా లేదు నాకు. ఓకే సరే. హూ ఆర్ ఫ్యాట్ స్లగ్గిష్, బాడీ లార్జ్ అండ్ ఫ్యాట్ బట్ లెగ్స్ ఆర్ టూ థిన్, లెగ్స్ సన్నగా ఉంటాయి. పేల్ సిక్లీ ఫీబుల్ మెన్, పేల్గా ఉంటారు వీళ్ళు, చాలా పాలిపోయినట్టుండి ఎనిమిగ్గా ఉంటారు. ఆల్వేస్ ఫీల్ టైర్డ్ అండ్ సోర్, ఎప్పుడు అలసిపోయినట్టుండి ఒళ్ళంతా నొప్పులు ఉన్నట్టు ఉంటుంది అనమాట. షార్ప్ నోస్, వీళ్ళ నోస్ చాలా షార్ప్ ఉంటుంది. గుడ్ నోస్, మరీ ఎక్కువ షార్ప్ నోస్ కాదు, మీడియం షార్ప్. ఎక్కువ షార్ప్ ఉండే నోస్లు నైట్రికంలో ఉంటారు. చప్పడి ముక్కు ఉండేవాళ్ళు, లోపలికి ఉండేవాళ్ళు అయోడియం. అంటే రఫ్ ఐడియా ఇది, దీన్ని బట్టి ఎంట్రీ కాము, కానీ ఒక ఐడియా జనరల్ ఒక అబ్జర్వేషన్స్ మీద, కొందరు అబ్జర్వేషన్స్ మీద కొందరు చెప్పింది అనమాట. చప్పడి ముక్కు ఉంటుంది అయోడియం వాళ్ళకి. సల్ఫర్ వాడి ముక్కు వక్రంగా ఉంటుంది, కరెక్ట్ మంచి ఉండదు. మ్యూరియాటికం నోస్ మాత్రం గుడ్ షేప్ నోస్ మ్యూరియాటికం వాడు. ఇది జనరల్ ఐడియా, దీన్ని బట్టి ఎంట్రీ కాలేం.
కాకపోతే ఒక కన్ఫర్మేషన్, ఒక పాయింట్ అంతే. ఏది దొరకనప్పుడు డిఫరెంట్ పాయింట్స్ మీద వెళ్తుంటాం. నెక్స్ట్ ఇది అన్నమాట కాన్స్టిట్యూషన్. ఎట్లా ఉంటారు? బద్ధకంగా ఉంటారు, ఊబగా ఉంటారు, కాళ్ళు ఏమో సన్నగా ఉంటాయి, ఎప్పుడు అలసిపోయినట్టు ఉంటారు, ఎప్పుడు అలసిపోయినట్టుండి ఒళ్ళంతా నొప్పులు ఉంటుండే బాగా ఉంటారు అన్నమాట వీళ్ళు అమ్మోనియం మోర్ వాళ్ళు. నెక్స్ట్ క్లినికల్ సిమ్టమ్స్ ఏమి ఉన్నాయి? మ్యూకస్ ఎంబ్రేన్స్ ఆఫ్ ది చెస్ట్ అండ్ లివర్, వాటి మీద ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది దీనికి. చెస్ట్ ఇది న్యూమోనియా అటువంటి వాటిలో, లివర్ సంబంధించిన డిసీజులు కూడా చాలా ర్యాంక్ రెమెడీ ఇది. బ్లడ్ మీద కూడా బ్లడ్ ఎఫెక్షన్స్ కి చాలా ఇంపార్టెంట్ రెమెడీ అమ్మోనియం మోర్, గుర్తుపెట్టుకోండి. బ్లడ్ ఎఫెక్షన్స్ కి చాలా మంచి మంది, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కి, బ్లడ్ పాయిజన్స్ కి. ఫీమేల్ ఆర్గాన్స్, స్త్రీ జననేంద్రియ వ్యవస్థ మీద మంచి ఉంటుంది. మెట్రోడియా అంటే బ్లీడింగ్ ఎక్కువ కావడం. లుకోరియా అంటే కుసుమ. నెక్స్ట్ సయాటికా అంటే సయాటికా నర్వ్ నొప్పి. కోల్డ్ కొరైజా, జలుబు ఉండి జలుబు సంబంధించిన జ్వరాలల్లా. అల్సరేటివ్ పెయిన్స్, అంటే అల్సర్స్ లాగా ఉండేట్లుగా ఉండి నొప్పులు ఉంటాయి బాగా. నెక్స్ట్ షార్టనింగ్ ఆఫ్ ది టెండాన్స్ లో అమ్మోనియా గ్రూప్ చాలా మంచి యాక్షన్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. షార్టనింగ్ ఆఫ్ టెండాన్స్, వాళ్ళకి కొంచెం దూరం నడవడానికి పోతే పిక్కలు పట్టేస్తుంటాయి, లేదా మెడమెల నొప్పులు ఉంటాయి. మెడమెల నొప్పులు ఎందుకంటే మెడమెల పట్టేస్తుంటాయి, కంప్లీట్ కింద మెడమెలు కావు. అచిలిస్ టెండాన్ అంటారు దీన్ని, వెనకాల ఉండేది అచిలిస్ టెండాన్ అంటారు, హీల్కి పైన ఉండేది. అటువంటివి షార్ట్నెస్ అయిపోయి వాళ్ళకి క్రమక్రమంగా నడవడానికి ఇబ్బంది అవుతూ ఉంటుంది. అటువంటి వాటిలో కూడా అమ్మోనియం మ్యూర్ పనిచేస్తుంది. ఓకే, అయిన తర్వాత షార్టనింగ్ ఆఫ్ టెండాన్స్ ఇంకో దాంట్లో ఎందులో ఉంటాయంటే రొమటైడ్ ఆర్థరైటిస్ లో కూడా ఉంటాయి. రొమటైడ్ ఆర్థరైటిస్ లో కూడా బోన్ ఎక్కువ ఎఫెక్షన్స్ లేకుండా ఓన్లీ షార్టనింగ్ టెండాన్స్ ఉంటే అప్పుడు కూడా మిగతా సిమ్టమ్స్ మ్యాచ్ అయితే చూసుకోండి అమ్మోనియా. నెక్స్ట్ టైమ్ ఆఫ్ అగ్రవేషన్ అమ్మోనియాకి, అమ్మోనియం మోర్ కానీ అమ్మోనియా కార్బన్ ఏవైనా సరే టైమ్ ఆఫ్ అగ్రవేషన్ 3 AM 3 to 4 AM, యాక్చువల్గా 3 to 4 AM మధ్యలో టైమ్ ఆఫ్ అగ్రవేషన్ ఉంటుంది. ఓకే, వ్యాధి కారణాలు. లీడింగ్ సెడెంటరీ లైఫ్, ఏమంటారు దానికి గారు? కడుపులో చల్ల కదలకుండా కూర్చొని ఉండటం వల్ల వచ్చిన వ్యాధులు లేదా రోగములు, అటువంటి వాటిలో అమ్మోనియం మోర్ కూడా మంచి మందు. జనరల్ గా అటువంటి వాటిలో మనం ఎక్కువ ఏది ఆలోచిస్తుంటాం? సెంట్రల్ లైఫ్ అనగానే టక్కున నెక్సాన్కి ఆలోచిస్తాం కదా. ఎందుకంటే ఆ సెంట్రల్ లైఫ్ తర్వాత రాను చిరాకు, కోపం ఇవన్నీ ఎక్కువైతా ఉంటాయి వాళ్ళకి. అందుకని ముందు నక్సామ్కి ఇస్తుంటాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి వచ్చిన డైజెస్టివ్ డిజార్డర్స్ అన్ని కూడా నక్సామ్కి ఎక్కువ మనకు ఇండికేట్ అవుతుంటాయి. అందుకని అదే కాకుండా అమ్మోనియం మోర్ కూడా మంచి మందు. కోల్డ్ స్టార్మీ వెట్ వెదర్, చల్లని తేమ వాతావరణం తర్వాత వచ్చే బాధలు, అటువంటి ఎక్స్పోజర్ వల్ల వచ్చిన తర్వాత వచ్చిన బాధ. ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అంటే వ్యాధి కారణాలు ఇవన్నీ కూడా. మీరు విన్నారు కదా ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో దాదాపుగా ఉస్మానియా యూనివర్సిటీలో దాదాపు 15-20 ఏళ్ళ కింద చదువుకున్న స్టూడెంట్స్ ఉంటారు చూసావా, వాళ్ళలో కొంతమందికి చాలా మటుకు, కొంతమందికి అందరికి కాదు, తుమ్ములు, జలుబు, దగ్గు అవి ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అంటే అప్పుడు అక్కడ చల్లగా ఉండేదంట, ఎక్కువ ఎండ వచ్చేది కాదంట. చెట్లు విపరీతంగా ఉండడం వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్లో ఉండే వాళ్ళకి చల్లగా ఉండడం వల్ల ఇటువంటివి కంప్లైంట్స్ వచ్చేవి, ఏవి తుమ్ములు, జలుబు, దగ్గులు. అప్పుడు వాళ్ళకి అమ్మోనియం మ్యూర్ ఇస్తే, అమ్మోనియం కార్బ్ కానీ అమ్మోనియం మ్యూర్ కానీ ఇస్తే క్లియర్ అయిపోతుంది. అట్లా తేమ వాతావరణం వచ్చే బాధలకి అమ్మోనియం మోర్ చాలా మంచి మందు. చార్కోల్ ఫ్యూమ్స్, బొగ్గు పులుసు వాయువు పీల్చిన తర్వాత వచ్చే బాధలు, అమ్మోనియం కార్బ్లో కూడా ఉంది ఇది కదా, చదువుకున్నాం కదా. బొగ్గు పులుసు వాయువు, ఇవి అమ్మోనియా గ్రూప్ యొక్క లక్షణాలు అనమాట కొన్ని. అందుకని మీకు రెండు కామన్గా అనిపిస్తాయి. చార్కోల్ ఫ్యూమ్స్
ఇస్త్రీ పెట్టే వేసిన తర్వాత వాళ్ళకి ఆ వచ్చిన కోల్డ్ కాఫ్ వీటన్నింటి కూడా న్యూమోనియా చాలా మంచి మందు. గ్రీఫ్ బాధ దుఃఖము, దాని తర్వాత వచ్చిన బాధలు. టెంపరామెంట్ మెలాంకలిక్ అండ్ డిస్పోజిషన్ టు టియర్స్, దీనంగా బాధగా ఉంటారనమాట. డిస్పోజిషన్ టు టియర్స్, ఎప్పుడు కళ్ళనీళ్ళు వస్తాయా అని రెడీగా ఉంటారనమాట అమ్మోనియా మోర్ వాళ్ళు. ఎందుకు? మ్యూరేట్గా ఉంది అక్కడ. యాంగ్జైటీ అవన్నీ యాంగ్జైటీ టెంపర్మెంట్స్ కూడా ఉంటాయి. మళ్ళీ కొంచెం డెప్త్గా చదువుకుందాం. నెక్స్ట్ విల్ గో ఫర్ ద ఫిజికల్ జనరల్స్. ఇప్పటి వరకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఇది డ్రగ్ ఇంట్రడక్షన్, ఇంతకుముందు మనం చదువుకున్నది. నెక్స్ట్ విల్ గో ఫర్ ది డ్రగ్. ఓకేనా? ఐ థింక్ నో డౌట్. సార్ ఇక్కడ పెక్యులారిటీ ఉన్నట్టుంది సార్. స్టార్మీ వెట్ వెదర్ ఇబ్బంది కలిగిస్తుంది, చార్కోల్ ఫ్యూమ్స్ కూడా ఇబ్బంది కలిగిస్తాయా? అవును, అవి వేరు. చార్కోల్ ఫ్యూమ్స్ తర్వాత వచ్చిన కంప్లైంట్స్ కి పనిచేస్తుంది. బొగ్గులతో ఎక్కువ బొగ్గు గనులలో పనిచేస్తారు కదా, వాళ్ళకి అవి పీల్చడం తర్వాత వచ్చిన కంప్లైంట్స్ కి అమ్మోనియా, ఆ ఏరియాలో అమ్మోనియా ఎక్కువ, అమ్మోనియా మోర్ కానీ అమ్మోనియా కార్బన్ కానీ ఎక్కువ ఇండికేట్ కావచ్చు, చూసుకోండి. ఇది మీకు అమ్మోనియా కార్బన్ క్లాస్ లో చెప్పిన. అయిన తర్వాత స్టార్మీ వెట్ వెదర్ అంటే తేమ వాతావరణంలో ఇంతకుముందు ఎక్కువ తేమ బాగా, ఇంతకుముందు అదే ఉస్మానియా యూనివర్సిటీ అని చెప్పిన అటువంటి ఎక్కువ ప్లేసెస్ లో కొన్ని సంవత్సరాలు ఉండడం తర్వాత వచ్చిన బాధలకి అమ్మోనియా ఇది అన్నమాట. అది వేరే, ఇది వేరు. ఎనీ డౌట్స్? మినరల్ కింగ్డమ్, చిల్లీ రెమెడీ, ఇంట్రావర్టెడ్, థర్స్టీ, లెఫ్ట్ సైడెడ్, లాంగ్ యాక్టింగ్, డీప్ యాక్టింగ్ రెమెడీ. ఓకే, ఇవన్నమాట. ఇంకేం డౌట్ ఉందా? సో విల్ గో ఫర్దర్. Physical generals. Patient feels a boiling sensation throughout the body. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. కెంట్ గారు ఇచ్చిన అమ్మోనియా మోర్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇది. పేషెంట్స్ ఫీల్స్ ఏ బాయిలింగ్ సెన్సేషన్ త్రూఅవుట్ ది బాడీ. రామకృష్ణ గారు చక్కగా దీన్ని అంటే ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నదో దాన్ని మంచిగా బోల్డ్ చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ సార్కి. పేషెంట్ ఫీల్స్ ఏ బాయిలింగ్ సెన్సేషన్ త్రూఅవుట్ ది బాడీ. మరిగిపోతున్నట్టు ఉంటుంది అనమాట, శరీరం మొత్తం కూడా వేడిగా మరిగిపోతుంటుంది. యాజ్ ఇఫ్ ఇన్ ఏ బ్లడ్ వెసల్ ఫ్లషెస్ ఆఫ్ హీట్, వేడిగా మరిగిపోతున్నట్టు ఉంటాయి అన్నమాట లోపల శరీరం మొత్తం కూడా అట్లా ఉంటుంది అమ్మోనియా మోర్లో. ఎండింగ్ ఇన్ స్వెట్, క్రమక్రమంగా చెమట వచ్చేస్తుంది. ఇట్ కాజెస్ ఇర్రెగ్యులర్ సర్క్యులేషన్ డిస్టర్బెన్సెస్. ఇంతకుముందు అనుకున్న బ్లడ్ డిజార్డర్స్ లో కూడా చాలా బాగా పనిచేస్తుందని అదే ఇక్కడ బ్లడ్ సీమ్స్ టు బి ఇన్ ది కాన్స్టెంట్ టర్మాయిల్. బ్లడ్ కి సంబంధించిన డిసార్డర్స్ చాలా కాన్స్టెంట్ గా ఉంటాయి వీళ్ళకి, ఏదో ఒకటి. బ్లడ్ ఎట్లా ఉంటుంది అమ్మోనియా గ్రూప్ లో? బ్లాక్, నాన్ కోఆగులేటెడ్ బ్లాక్, అఫెన్సివ్, యాక్రిడ్. గుర్తుపెట్టుకోండి, అది కామన్ అమ్మోనియా అన్నమాట. అయితే అటువంటి రక్తస్రావాలకు సంబంధించిన వ్యాధులలో అద్భుతమైన మంది ఇది. సార్ మరి సార్ చెప్పండి. లోపల బాయిలింగ్ గా ఉంటుంది అంటున్నారు, మళ్ళీ చలికి ఎగ్రివేషన్ అంటున్నారు. ఏ సార్ బాయిలింగ్ గా ఉంటుంది? బాయిలింగ్ గా ఉన్నప్పుడు చల్లదనం కోరుకుంటారు కదా. చల్లని తేమ వాతావరణం వల్ల బాధలు ఎక్కువైతాయి. బాయిలింగ్ సెన్సేషన్ అంటే లోపల వేడిగా ఉంటది అనమాట, మరుగుతున్నట్టు ఉంటది, కానీ చల్లదనం కావాలని రూల్ ఏం లేదు అక్కడ సార్. ఓకే, అట్లా ఏం లేదు. ఇదే పెక్యులర్ గా ఉంది ఇది. అవును, అందుకనే మనకు కెంట్ ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఇది. పేషెంట్ ఫీల్స్ ఏ బాయిలింగ్ సెన్సేషన్, లోపల అది సెన్సేషన్ లోపల ఉంటుంది అనమాట. వాళ్ళకి చల్లదనం కావాలని ఏం లేదు, చలి కూడా పడదు. మళ్ళీ బాయిలింగ్ సెన్సేషన్, ఫ్లషెస్ ఆఫ్ హీట్, ఎండింగ్ ఇన్ స్వెట్, అదనమాట. ఇట్ కాజెస్, కొన్ని కేసెస్ లో ఆ బాయిలింగ్ సెన్సేషన్ కాకుండా వాడికి చలి అయితే మామూలుగా అయితే చలి పడదు. బాయిలింగ్ సెన్సేషన్ ఉన్నప్పుడు చలి పడదని రూల్ ఏం లేదు, కానీ మామూలుగా ఉండొచ్చు, అట్లా కొన్ని ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే. ఇట్ కాజెస్ ఇర్రెగ్యులర్ సర్క్యులేషన్, బ్లడ్ సీమ్స్ టు బి ఇన్ ఏ కాన్స్టెంట్ టర్మాయిల్, కాజింగ్ ఎబుల్యూషన్స్, బర్నింగ్, లోకలైజ్డ్ థ్రాబింగ్. తట కొట్టినట్టు మంటలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడైతే నొప్పులు బాగా ఉన్నాయో ముట్టుకున్నాం అనుకో,
ఇట్లా 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 వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. థ్రాబింగ్ అంటారు దాన్ని. అటువంటి వాటిల్లో మంచి మంది అమ్మోనియం. ఏ బాధలైనా సరే, ఫిజికల్ జనరల్స్ అంటే జనరల్స్ అనమాట. తలనొప్పి ఉన్నా సరే, తలనొప్పి బాగా బాయిలింగ్ చాలా ఇట్లా మరిగిపోతున్నట్టు సార్, లోపల వేడిగా ఉంది సార్ అంటారు అనుకో, మన టక్కున బయలుదేరడం గుర్తొస్తుంది కదా. బయలుదేరడం కూడా చాలా రెమెడీస్ ఉన్నాయి, కంజెస్టివ్ హెడేక్స్. అట్లా ఇది కూడా ఏంది, బాయిలింగ్ సెన్సేషన్, బాగా లోపల వేడిగా ఉన్నట్టుండి, హీట్ ఉన్నట్టుంటుంది, తడిదర కొట్టినట్టు ఉంటాయి. Many symptoms are accompanied by cough and profuse glary mucus. Discharge with liver symptoms. ఇది కూడా చాలా ప్రామినెంట్ పాయింట్. ఇది చాలా మంది చెప్పినారు. వింటాం వీళ్ళ యొక్క డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి స్పెసిఫిక్గా. గ్లేరీ మ్యూకస్ అంటే మెరుస్తున్నట్టు ఉంటాయి అనమాట. మ్యూకస్ కూడా అమ్మోనియం మూర్లో, ఇది అమ్మోనియం మూర్లోనే ఉంది, అమ్మోనియం కార్బన్లో లేదు ఈ పాయింట్. గ్లేరీ మ్యూకస్ మెరుస్తున్నట్టు ఉంటుంది వీళ్ళ మ్యూకస్. దగ్గు, జలుబు, న్యూమోనియా ఉందనుకో, ఇట్లా ఇట్లా ఉమ్మిస్తే కూడా మెరుస్తుంటుంది అనమాట. మెరుపులాగా ఉంటుంది. నేను చూసిన అటువంటి కేసు. ఒక కేసు సార్ ఇది తెమ్మడ ఉందని ఫోటో తీసుకొని వచ్చానమాట. అబ్బాయి తీస్తే మెరుస్తుంది అనమాట తెమ్మడ. మెనీ సిమ్టమ్స్ ఆర్ అకంపెనీడ్ బై కాఫ్, ప్రొఫ్యూజ్ అంటే చాలా వస్తుంది, కొంచెం కూడా కాదు మ్యూకస్ కూడా. ప్రొఫ్యూజ్ గ్లేరీ మ్యూకస్. డిశ్చార్జ్ విత్ లివర్ సిమ్టమ్స్ ఉండి కోల్డ్ కాఫ్ వస్తే, లివర్ సిమ్టమ్స్, లివర్ డిసార్డర్స్ లో ఉండి కోల్డ్ కాఫ్ వచ్చిన వాళ్ళకి కూడా ఆ మ్యూకస్ అట్లా ఉంటే అమ్మోనియం మోర్ ఇస్ ద గుడ్ రెమెడీ. లివర్ సిమ్టమ్స్ లో కూడా ఒకసారి కోల్డ్ కాఫ్స్ ఉంటాయి. నేను చూసినాను ఒక కేసులో, ఒక ఆయనకి లివర్ ప్యాథాలజీ ఉంది, లివర్ లో ఏదో డిసార్డర్ వచ్చింది, అప్పటి నుంచి సీవియర్ కాఫ్ అవ్వట్లేదు. ఏ కొంచెం తిన్నా కూడా సీవియర్ కాఫ్ ఉంటుంది, లివర్ లో ప్రాబ్లం ఉంది. అప్పుడు ఆయనకి సిమ్టమ్ మీద ఇచ్చాను అనమాట. లెఫ్ట్ సైడ్ పడుకుంటే కాఫ్ వస్తుంది అనమాట, రైట్ సైడ్ పడుకుంటే తక్కువ ఉంటుంది. ఆ సైడ్ ఒక ఐడియా లేదని అట్లా అప్పుడు మెక్సాల్ 200 ఇస్తే కంప్లీట్గా తగ్గిపోయింది. లివర్ ప్రాబ్లమ్ తగ్గిపోయినాయి, కాఫ్ తగ్గిపోయింది. బెటర్ బై లయింగ్ అండ్ రైట్ సైడ్ అనుకుంటా, అది మళ్ళీ అసలు కన్ఫర్మ్ చేస్తాను. అట్లా అనమాట. అటువంటి కంప్లైంట్స్ లో మంచి మంది ఫిజికల్ జనరల్స్. నెక్స్ట్ థర్డ్ ఫిజికల్ జనరల్, షార్ట్ అండ్ టెండాన్స్. ఇంతకుముందు అనుకున్నాం కదా, అమ్మోనియా గ్రూప్ మొత్తంలో ఉంటుంది ఇది. షార్ట్ అండ్ ఆఫ్ టెండాన్స్, హ్యామ్స్ట్రింగ్స్ అంటే పిక్కలు, కాఫ్ మజిల్స్. ద పేషెంట్ సఫర్స్ ఫ్రమ్ క్రాంప్స్ అండ్ పుల్ ఇన్ లెగ్స్, hamstrings, lumbar region, tension and tightness of muscles. ఇంతకుముందు చదువుకున్నాం ఇది, అమ్మోనియా చదివినప్పుడు మనం చదువుకున్నాం ఈ పాయింట్. మొత్తం షార్ట్నెస్, ఎవ్రీ షార్ట్నెస్ ఆఫ్ టెండాన్స్, షార్ట్నెస్ ఆఫ్ ది ఎమోషన్స్, పిసినారి ఉంటాయి. షార్ట్నెస్ టు ది మనీ, డబ్బు లేదని ఫీల్ అవుతుంది, అన్ని షార్ట్నెస్ అనమాట. అది అమ్మోనియా అన్నిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, ప్రొఫ్యూజ్ సిక్రెషన్స్ అండ్ గ్లేరీ కటార్స్. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డిశ్చార్జెస్ అన్ని కూడా ఎక్కువ ఉండి మెరుస్తున్నట్టు ఉంటాయి అనమాట వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇట్ కాజెస్ అల్సరేషన్స్ అండ్ అల్సరేటివ్ పెయిన్స్. కురుపులు, అల్సరేషన్ తెలుగులో ఉంటుంది సార్, వ్రణాలు అంటే బాయిల్స్ కదా. పుండు సార్, పుండు ఉరుపు అంటే మళ్ళీ సోర్నెస్ వస్తుంది. పుండు పట్టిస్తుండే అనమాట. ఇట్ కాజెస్ అల్సరేషన్స్, పుండు పుట్టించి అవి చాలా పెయిన్ఫుల్ ఉంటాయి అనమాట. న్యూరాలజిక్ పెయిన్స్ ఇన్ ది స్టంప్స్ ఆఫ్ ది యాంపుటెడ్ లింబ్స్. ఎప్పుడో కాలు ఇన్ఫెక్షన్ వచ్చి కొట్టేశారనమాట, ఆ కాళ్ళు ఇప్పటికి కూడా ఇంకా నొప్పి వరిసిపోయినట్టు అల్సరేటివ్ పెయిన్స్ ఉండి ఇట్లా సక్ అని వాళ్ళు నొప్పి ఉంటాయి అనమాట. స్టింజింగ్ పెయిన్స్ అట్లా ఉంటాయి. అటువంటి కేసు నేను విన్నాను, చూసాను కూడా. వాళ్ళకి మీరు అమ్మోనియం మ్యూరిస్తే ఆ అల్సరేషన్స్ కానీ ఆ న్యూరాలజికల్ పెయిన్ కానీ మొత్తం క్లియర్ చేస్తుంది. అదే గుర్తుపెట్టుకోండి, అమ్మోనియం మోర్. నెక్స్ట్, అఫెన్సివ్ స్వెట్ ఆఫ్ ది ఫీట్. మా ఫ్రెండ్ ఒక ఆయన గుర్తుంది నాకు, ఆయనకి యాంపిటేషన్ కాలు తీసేసిన తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అప్పుడు ఈయన హోమియోపతి అడగకుండా మనం వైద్యం చేయలేం కదా. ఆయనకి అటువంటి కేసెస్ లో అల్సరేషన్ తగ్గలేదు, న్యూరాలజిక్ పెయిన్స్ విపరీతంగా ఉన్నాయన్నమాట. వాళ్ళకి అమ్మోనియం మ్యూరిస్తే
తగ్గుతుంది. ఎందుకు చెప్పండి? ఎవరైనా చెప్పగలుగుతారా? దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? అమ్మోనియా మ్యూరేట్ ఎందుకు ఆంప్యుటేటెడ్ లిమ్స్ లో ఎందుకు పనిచేస్తుందంటే అమ్మోనియా గ్రూప్ ఈజ్ అ వెరీ ఇంప్రెషనబుల్ రెమెడీ. వాళ్ళకు ఇంప్రెషన్ పడిందంటే అంత త్వరగా వదలదు. ఇంతకుముందు మనం అమ్మోనియా గ్రూప్ చెప్పుకున్నాం. అయితే వాళ్ళకి కాలు తీసేసినా కూడా కాలు తీసేసిన సెన్సేషన్ ఉండదు, వాళ్ళకి ఇంకా కాలు ఉందని ఇంప్రెషన్ అట్లే ఉండిపోతుంది అనమాట. ఆ ఇంప్రెషన్ మైండ్లో ఎప్పుడు ఎట్లయితే ఉంటుందో ఫిజికల్గా కూడా ఆ కుట్టేసిన కాలు దగ్గర వాళ్ళకి ఆ న్యూరాలజిక్ పెయిన్స్ వస్తుంటాయి. వాడు ఇంకా జీర్ణించుకోలేదు, కాలు వెళ్ళిపోయిందని జీర్ణించుకోలే. కావాలంటే మీరు ఆంపిటేషన్ చేసిన కొంతమంది టచ్ చేయండి, వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఇంకా కాలు కొట్టే నా కాలు ఉందనే ఫీలింగే ఉంటుంది వాళ్ళకి. అందుకని న్యూరాలజిక్ పెయిన్స్, అల్సరేషన్స్ వస్తుంటాయి. వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి అది కూడా అందరికీ రావు. అఫెన్సివ్ స్వెట్ ఆఫ్ ది ఫీట్, అరికాల్లో విపరీతమైన కంపు వాసన ఉంటాయి, చెమటలు ఉంటాయి. నెక్స్ట్ డిశ్చార్జెస్ ఆర్ యాక్రిడ్, హెమోరేజిక్, బర్నింగ్, వాటరీ, ఎల్లో, స్మెల్లింగ్ ఆఫ్ అమ్మోనియా. సారీ, స్మెల్లింగ్ కాదు, స్మెల్లింగ్ ఆఫ్ అమ్మోనియా. అమ్మోనియా యొక్క స్మెల్ ఉంటుంది వీళ్ళు డిశ్చార్జ్ చేసుకుని కూడా. ఎట్లా ఉంటాయి? వర్చిపోయే గుణాన్ని కలిగి ఉండి, రక్తస్రావాలు ఉండి, మంటలు ఉంటాయి. మంటలు ఉండి వాటరీ, నాన్ కోఆగులబుల్, అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా డిశ్చార్జ్ కూడా గడ్డగట్టవు, నీళ్ళుగా ఉంటాయి. కొన్ని డిశ్చార్జెస్ ఎల్లో ఉంటాయి, ఉండి కంపు వాసన, అమ్మోనియా వాసన ఉంటుంది. అమ్మోనియా ఇంతకుముందు అనుకున్నాం కదా, అమ్మోనియా ఎక్కడ ఉంటుంది? ఎక్కువ మటుకు మూత్రశాలలో, టాయిలెట్స్ మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ 8వ పాయింట్, సెన్సేషన్ ఆఫ్ కోల్డ్ ఇన్ ద బ్యాక్ బిట్వీన్ ద స్కాపులా విత్ కటరల్ సింప్టమ్స్. వీప్ మధ్యలో ఇట్లా మధ్యలో విపరీతమైన చల్లగా ఉండిపోతుంది వీళ్ళకి. సెన్సేషన్ ఆఫ్ కోల్డ్ ఇన్ ద బ్యాక్. సఫర్స్ ఫ్రమ్ అట్మాస్ఫిరిక్ చేంజెస్ సెన్సిటివ్ టు కోల్డ్ డ్రాప్స్. ఆ వీప్ మధ్యలో ఉండే చల్లదనము, వాతావరణం చల్లబడ్డా వస్తుంటది, లేకపోతే జలుబు, దగ్గు, న్యూమోనియా అన్నిట్లో కూడా ఆ పెక్యులర్ సెన్సేషన్ ఉంటే మాత్రం మీరు అమ్మోనియా ఇస్తే న్యూమోనియా కంప్లీట్ తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, పెక్యులర్ సెన్సేషన్ విత్ ద కటరల్ సిమ్టమ్స్ అంటే జలుబు, దగ్గు, జ్వరాలతో పాటు ఉండే కంప్లైంట్ అనమాట. ఇట్ ఈస్ ఎ కంప్లైంట్ విత్ అసోసియేటెడ్ విత్ ద రెస్పిరేటరీ సిమ్టమ్స్. దెర్ ఈస్ కోల్డ్ సెన్సేషన్ బిట్వీన్ ద స్కాపులా, బిట్వీన్ ది సెంటర్ ఆఫ్ ది బ్యాక్, విచ్ విల్ నాట్ బి రిలీవ్డ్ బై ఎనీ వామ్స్. ఎన్ని దుప్పట్లు కప్పినా కూడా ఆ చల్లదనం మాత్రం ఆ స్పాట్లో అట్లే ఉండిపోతుంది వెనకాల బ్యాక్. అప్పుడు మీరు అమ్మోనియా మురిస్తే ఆ స్పాటే తీసేదు, కోల్డ్, కాఫ్, న్యూమోనియా కూడా తగ్గిస్తుంది. అది చాలా పెక్యులర్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. వీ మొత్తం చల్లగా చలిపెట్టినట్టు ఉంటుంది. ఏది? ఏ రెమెడీ? షడ్రింగ్ అలాంగ్ ది స్పైన్ అంటాడు. ఏ రెమెడీ? జెల్సిమియం. దిస్ రోమిని సార్ అంతకుముందు కూడా చెప్పారు ఈ సింప్టమ్. ఓకే, జెల్సిమియంలో ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ క్రానిక్ స్ప్రెయిన్, SPRAIN స్ప్రెయిన్. అది అంటే బెనుకులల్లా చాలా రోజులైంది బెనికి, ఆ బెనికిన తర్వాత అది ఎప్పటికి తగ్గట్లేదు. ఇంప్రెషనబుల్, అక్కడ కూడా ఏంది? ఇంప్రెషనబుల్. వాడి యొక్క ఇంప్రెషన్ అంత ఈజీగా పోదు అమ్మోనియా. వాడు ఆ మైండ్లో అట్లా గట్టిగా బట్టి ఉంటుంది అనమాట. అటువంటి వాటిలో కూడా చాలా మంచి మంది ఇంప్రెషనబుల్ రెమెడీ ఇట్ ఈస్ క్రానిక్ స్ప్రెయిన్స్. అందుకని మనకి బెనికినా కూడా తప్పున తగ్గవు. నెక్స్ట్ ఇవి ఫిజికల్ జనరల్స్. ఓకే, ఫిజికల్ జనరల్స్ ఎవరికి ఏం డౌట్ లేదు కదా? ఇంకా డౌట్ ఉందా ఇందులో? ఫిజికల్ జనరల్స్ లో మెయిన్గా మనం చెప్పుకునేది బాయిలింగ్ సెన్సేషను, ఫ్లషెస్ ఆఫ్ హీట్, గ్లేరీ ప్రొఫ్యూజ్ గ్లేరీ డిశ్చార్జెస్, షార్ట్నెస్ టెండన్స్, వాట్ ఎవర్ ది షార్ట్నెస్. నెక్స్ట్ చెమటలు, అరికాల్లో చెమటలు, విపరీతమైన కంపు వాసన ఉంటాయి. వీప్ మధ్యలో చల్లగా ఒక స్పాట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్రానిక్ స్ప్రెయిన్స్ బెనుకులగా వాటిలో. నెక్స్ట్ కాళ్ళు కొట్టేసిన తర్వాత ఆఫ్టర్ amputated limbs the complaints will be there, ulcerations and neuralgic pains that will be removed by the ammonia more. అయ్యో ఆరిగా ఇచ్చాం తగ్గలేదు, హైపర్గా ఇచ్చాం తగ్గలేదు, ఇంకా ఏవో అన్ని మంది ఇచ్చాం తగ్గలేదు సార్, హోమియోపతి పనిచేయదు సార్ అని అనుకోద్దు. నువ్వు కరెక్ట్ అప్పుడు గుర్తుపెట్టుకోండి, అట్లా తగ్గలేదు అంటే దెర్ ఈస్ ద కాన్స్టిట్యూషన్ ఈస్ దేర్, కాన్స్టిట్యూషన్ ఈజ్ అండర్లయింగ్, ఇట్ ఈస్ మయాజం ఈజ్ అండర్లయింగ్ నాట్ టు క్యూర్ దట్ సిచ్యుయేషన్. గుర్తుపెట్టుకోండి, సార్ నేను ఎన్ని మంది ఇచ్చినా తగ్గట్లేదు సార్, వాడికి ఆ ఇంజురీ మానట్లేదు సార్ అంటే కాన్స్టిట్యూషన్ డిఫెక్ట్స్ కొన్ని సోరా అనేది లోపల అడ్డుపడుతుంది. అప్పుడు వాడి కాన్స్టిట్యూషన్ తగ్గిస్తే అప్పుడు
వాడికి క్యూర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఆ పాయింట్ మాత్రం చాలా. అంటే నేను ప్రాక్టీస్ చేసిన కొత్తల్లో నేను మిస్ అయ్యాను, అందుకని మిస్ కాకుండా మీకు చెప్తున్నాను. సార్ దెబ్బలకి హారిగా ఇచ్చాను సార్, తగ్గుతుంది కానీ వాడు తగ్గట్లేదు సార్, హోమియోపతి పనిచేయట్లేదు సార్ అని అనుకోవద్దు. అక్కడ మనం ఇక్కడ మిస్ అయ్యాము. మరి అప్పుడు గైడెన్స్ కరెక్ట్గా అప్పుడు దొరికింది అనమాట. ఏంటి అంటే దిర్ ఈస్ అండర్లయింగ్ సోరా విచ్ ఈస్ obstructing the cure, which is obstructing the cure. Then you give a correct similar antisoric remedy, then the cure will be takes place and complete cure will be there. మొత్తం క్యూర్ అనేది జరుగుతుంది అదనమాట. అందుకని ఎక్కువ మటుకు కంప్లైంట్స్ ఏవైనా సరే దెబ్బలు కదా వేరే రెమెడీ ఇద్దామని అనుకోకండి. దెబ్బలు కానీ మామూలు ప్రిలిమినరీగా ఇచ్చిన తర్వాత తగ్గకపోతే అప్పుడు దాన్ని కేసు అంతా అర్థం చేసుకొని కరెక్ట్ రెమెడీ ఇస్తే క్యూర్. Next, mental symptoms, mind. Anxiety, fretfulness and antipathy to certain persons. చాలా పెక్యులర్ పాయింట్ అన్నమాట అమ్మోనియా యొక్క. యాంగ్జైటీ విపరీతమైన భయము, ఫ్రెట్ఫుల్నెస్ ఆందోళన, భయము, యాంటిపతి టు సర్టెన్ పర్సన్స్. కొందరు పర్సన్స్ అంటేనే యాంటీ, పడదు, వీళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మోనియం యొక్క పెక్యులర్ పాయింట్ అమ్మోనియా గ్రూప్ లో ఒకరికి యాంటీపతి టు సర్టెన్ పర్సన్స్ అని ఉంటుంది. అందులో చాలా మంచి పెక్యులర్ పాయింట్ ఇది, యాంటీపతి టు సర్టెన్ పర్సన్స్. కొందరు మనుషులు అంటే వీళ్ళకి పడదు అనమాట అర్థం. కొందరు మనుషులు అంటే పడదు. డిజైర్ టు క్రై బట్ కెనాట్. మెలాన్కాలీ, అప్రిహెన్సివ్ యాజ్ ఫ్రమ్ ఇంటర్నల్ గ్రీఫ్, ఫుల్ ఆఫ్ గ్రీఫ్. ఒక బాధ, దుఃఖకరమైన సంఘటన తర్వాత ఆ బాధని ఎక్స్ప్రెస్ చేయలేరు, ఏడవలేరు, బాధపడలేరు, లోపల ఏడుస్తూ ఉంటారు, లోపల బాధపడి కూలిపోతూ ఉంటారు. వాళ్ళకి మంచి రెమెడీ అనమాట ఇది అమ్మోనియా మోర్ కూడా. నిన్న ఒక కేసు వచ్చింది. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయని అనుకుంటే మొన్ననే ఒక కేసు వచ్చింది. వాళ్ళ కూతురికి పెళ్లి చేసినారు. పెళ్లి చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అల్లుడు బాగా టార్చర్ పెడుతున్నాడు, బాగా కొడుతున్నాడు, తిడుతున్నాడు. ఒకసారి ఎంత అంటే బాగా కొడితే ఆమె భరించలేక చంపుతాడేమో అని కారు తీసుకొని వచ్చేసింది. ఇంటికి పక్కన ఎవరో హెల్ప్ తీసుకొని కారు తీసుకొని తల్లిగారింటికి వచ్చింది. అయిన తర్వాత 6 months తర్వాత తీసుకుపోలేదు. సరే ఆ సిచ్యువేషన్ వేరు. అంటే నేను సిచ్యువేషన్ ఎందుకు చెప్తున్నా అంటే అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు కూతురు జీవితం నా పాడింది అని తండ్రికి బాధ, ఎక్కెక్కి ఏడుస్తున్నాడు ఈడ. కానీ ఇంటి దగ్గర కూతురు ముందర బాధపడలేడు. ఎందుకో ఈయన ఏడుస్తే ఇంకా ఆ పిల్ల ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. ట్రై కెనాట్, ఏడవలేడు. అందుకని లోపల పెట్టుకున్నాడు అనమాట. అటువంటి బాధ, దుఃఖము లోపల నిండి విన్నప్పుడు ఇంప్రెషనబుల్ మైండ్ ఉంటాయి. అంటే ఈ మిగతా సిమ్టమ్స్ అన్ని మ్యాచ్ అయినాయి అనుకో, అప్పుడు మీరు అమ్మోనియా ఇస్తే ఖచ్చితంగా పనిచేస్తుంది. అయితే నాకు ఈ పాయింట్స్ మ్యాచ్ కాలేదు, ఆయనకి మిగతా పాయింట్స్ మ్యాచ్ అయినాక వేరే రెమెడీ ఇవ్వాల్సి వచ్చింది. చెప్తున్నా అట్లా అనమాట. అటువంటి సిచ్యువేషన్స్ లో అమ్మోనియా మోర్ ఇవ్వచ్చు. ఫుల్ ఆఫ్ గ్రీఫ్, క్రై కెనాట్. లోపల బాధపడుతుంటారు కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు. స్టాఫిలాక్రియా కూడా ఉంటుంది ఇటువంటి వాటిలో. చాలా ర్యాంక్ రెమెడీ స్టాఫిలాక్రియా. నెక్స్ట్, resentment towards mother. They have become disappointed and bitter towards their mother. They feel that their mother had abandoned them to their own fate. వాళ్ళ మదర్ కానీ వాళ్ళ పేరెంట్స్ అంటేనే, వాళ్ళ అమ్మ అంటే విపరీతమైన లోపల ద్వేషం ఉంటుంది, కోపం. ఎందుకు? వీడి ఫీలింగ్ అనమాట. ఇంతకుముందే అమ్మోనియా గ్రూప్ లో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వాడు బ్యాడ్ సైడ్ తీసుకుంటాను చెప్పుకున్నాం కదా. వాళ్ళు మంచిగా అయిపోయినా సరే వీడు నెగిటివ్ తీసుకుంటాడు. నా తల్లి మమ్మల్ని వదిలేసింది అని ఫీల్ అవుతాడు వీడు. మా తల్లి మమ్మల్ని మా అదృష్టానికి వదిలేసింది అని బాధపడతా ఉంటాడు. యాక్చువల్లీ డిల్యూషన్. తల్లి మంచిదే కానీ వీడు తీసుకునే విధానం అట్లా ఉంటుంది.
దిస్ మేక్స్ దెమ్ సాడ్, ఆల్సో మేక్ దెమ్ యాంగ్రీ అండ్ బిట్టర్. ఆ యొక్క సెన్సేషన్ వల్ల వాడికి విపరీత కోపం వచ్చేసి ఉంటుంది. ఇన్ అనదర్, ఇది ఒక సిచ్యుయేషన్, దానివల్ల వాడికి లోపల పగ ఉండిపోయింది, అందుకని పేరెంట్స్ అంటే వాళ్ళకి పడదు, అందుకని బయటికి వెళ్ళిపోతాడు. ఇన్ అనదర్ సిచ్యుయేషన్, వెన్ ద మదర్ ఈజ్ లౌడ్, కైండ్ హార్టెడ్, ఎట్ ఎ సర్టన్ మూమెంట్ ద రిజెంట్మెంట్ ఈస్ మోర్. ఇంకో సిచ్యుయేషన్స్ లో మదర్ లౌడ్గా ఉందనుకో, లౌడ్ వన్ మదర్ ప్రేమగానే ఉంటుంది, కానీ వీడికి మాత్రం ఆమె దయగలిగేదే ఉంటుంది, కానీ వీడికి మాత్రం ఆ గ్రడ్జ్ మాత్రం అట్లే ఉండిపోతుంది. ఎందుకు? ఏదో ఒక మూమెంట్ లో ఆమె అన్నదని వాడు మైండ్ లో పెట్టుకుంటాడు. అటువంటి వాళ్ళు వీళ్ళు. Resentment means more towards the cold and hard world as a whole. అదనమాట. ఒకవేళ తల్లి ప్రేమగానే ఉంటుంది, తల్లి ప్రేమగా చూసుకుంటుంది. ఈ సెంటెన్స్ కట్ అనేది మనం మిస్ అయింది. At a certain moment, the resentment is more towards the whole and hard world as a whole. ప్రపంచం మొత్తాన్ని ద్వేషిస్తారు వాడు. అప్పుడు వాడికి ఏదో ఒక ద్వేషం. ఎందుకు? మా ఫ్రెండ్ ఇట్లా చేసిండు, మా వాడు ఇట్లా అన్నాడు, వాడి పక్కన వాడు ఇట్లా అన్నాను అని ఎవరితో కూడా రిజెంట్మెంట్ అంటే బాగా ద్వేషం మైండ్స్ లో పెట్టుకుంటారు. దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ అండ్ నర్చర్డ్ ఎనీమోర్ అని పెట్టుకుంటాడు. నాకు ఎవ్వరు కోఆపరేట్ చేయట్లేదు, నన్ను ఎవ్వరి నాకు ఇబ్బంది పడ్డప్పుడు నాకు ఎవరు సాయం చేయలేదు అంటాడు. ఇటువంటి వాళ్ళు మీకు కనిపిస్తూ ఉంటారు. అమ్మోనియా రూపాలు. దే ఫీల్ దట్ దే ఆర్ నాట్ బీయింగ్ నర్చర్డ్. ఇది అమ్మోనియా మ్యూర్లో పెక్యులర్ సెన్సేషన్ ఉంటుంది, మ్యూరియాటికం యొక్క సెన్సేషన్. మమ్మల్ని కాపాడలేదు మా పేరెంట్స్ అని ఫీల్ అవుతారు. ఇన్ అనదర్ సిచ్యుయేషన్, ఏ మదర్ హ్యాస్ ఏ గ్రడ్జ్ టువర్డ్స్ హర్ చిల్డ్రన్. ఇది సిచ్యుయేషన్ ఇక్కడ వేరే. ఇక్కడ మదర్ అమ్మోనియా ఉంది. మదర్ అమ్మోనియా ఉన్నప్పుడు ఏం చేస్తుంది? భర్త పట్ల, పిల్లల పట్ల గ్రడ్జ్ ఉంటుంది. దీస్ డిఫికల్ట్ చిల్డ్రన్ అప్సెట్ హర్ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ లైఫ్. కనీసం ప్రశాంతంగా ఉండనీయట్లే నా పిల్లలు, ఎప్పుడు అలర్ట్ చేసుకుంటా వాళ్ళ గురించే నా జీవితం అంతా మొత్తం నాశనం అయిపోతున్నా ఫీల్ అవుతా ఉంటున్నాను. నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నా. దేర్ అంబిషన్స్ అండ్ హోప్స్ ఆర్ ఆల్ డిస్టర్బ్డ్ బై హ్యావింగ్ చిల్డ్రన్. ఈ పిల్లల వల్ల నా యొక్క జీవిత గమ్యాలు కానీ అంబిషన్స్ సాధించాలన్నవి అవన్నీ కూడా సాధించలేకపోతున్నా. ఎందుకు? ఈ పిల్లల వల్ల అని వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళతో మాట్లాడు, వాళ్ళ పెళ్లి విషయం ఇచ్చిన తర్వాత వాళ్ళతో అసలు అటాచ్మెంటే ఉండదు. ఎందుకు? వీళ్ళ వల్ల కదా నా జీవితం నేనేం ఎంజాయ్ చేయలేకపోయినా, నా జీవితంలో ఒక మంచి చదువు చదువుకోలేకపోయినా, వీళ్ళ పిల్లలు కావడం వల్ల నేను అంతా డిస్టర్బ్ అయినా అని మైండ్లో పడతాను అనమాట. అంటే మిస్అండర్స్టాండింగ్ ఏ సిచ్యుయేషన్ మదర్కి కూడా ఉంటుంది. సో దే ఆర్ యాంగ్రీ, ఇరిటబుల్, క్రిటికల్ అండ్ సెనేటియల్. అందుకని వాళ్ళకి అప్పుడు ఏంటి? వాళ్ళ మీద కోపము, చిరాకు, దానికి తప్పులు పట్టడం, తిట్టడం, పిల్లల్ని తప్పులు పట్టి తిట్టడం. కొన్ని ఇళ్లలో చూస్తుంటారు మదర్ కూడా. మనం సెపియా అనుకుంటాం, కానీ సెపియా కాదు, అది గ్రడ్జ్ ఉంది మదర్లో, అది అమ్మోనియం. దే ఆల్సో బీ సాడ్, గ్లూమీ, విత్డ్రాన్. కొందరు ఏం చేస్తారు? ఇక సిచ్యుయేషన్ ఇట్లా ఉంది కదా అని లోపల బాధ దుఃఖంతో ఉండిపోతారు. బిట్టర్ అండ్ ఎన్వియస్, పగ, ద్వేషం. దే ఫీల్ దట్ there is a very little love left in the world. ప్రపంచం మొత్తంలో అసలు ప్రేమనే లేదు అనుకుంటాడు. వీడి లోపల లేదు కనుక, వీడి లోపల ప్రేమ లేదు కనుక ప్రపంచం మొత్తం ఇక్కడ ప్రేమ కనిపించదు. సాడ్ బికాస్ ఆఫ్ దేర్ హోస్ట్ హ్యాపీనెస్ ప్యారడైజ్ ఈజ్ లాస్ట్ హ్యాపీనెస్. అది దేర్ లాస్ట్ హ్యాపీనెస్ ని కోల్పోయింది. ప్యారడైజ్ ఇస్ లాస్ట్. నేను స్వర్గం అంటే మంచి ఎంజాయ్ లైఫ్ ని నేను ఈ పిల్లల వల్ల కోల్పోయినా అని బాధపడతాను. ఓకే, నెక్స్ట్ 4th పాయింట్, క్లోజ్డ్ అండ్ రిజర్వ్డ్. అది ఒక సిచ్యుయేషన్, ఇది ఇంకో సిచ్యుయేషన్. క్లోజ్డ్ అండ్ రిజర్వ్డ్, అవర్షన్ టు కంపెనీ. రాను అట్లా ఉండడం వల్ల వాడు మాత్రం అట్లా, వీడు మంచోడు కాదు, వాడు మంచోడు కానీ రాను క్లోజ్డ్ అయి రిజర్వ్డ్ అయిపోతూ ఉంటారు. ఎవరితో కలవరు, ఎవరితో మాట్లాడరు. అవర్షన్ టు కంపెనీ, ఎవరంటే ఇష్టం ఉండదు. అవర్షన్ టు ఆన్సర్, ఎవడేమైనా అడిగినా కూడా వానికి ఆన్సర్ చేయరు. అవర్షన్ టు కన్వర్సేషన్, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు. కన్సోలేషన్,
ఇష్టం ఉండదు. ఎవరన్నా అరే ఏం చదివారా అంటే అసలు అట్లా అంటేనే కోపం వస్తుంది. నెక్స్ట్ మిసాంథ్రోపీ, క్రమక్రమంగా మనుషులు అంటే కూడా ఇష్టం ఉండదు. మనుషులు అంటే ఎవరన్నా కూడా ఇష్టం ఉండదు. మిసాంథ్రోపీ బెస్ట్ రెమెడీ అంటే మార్క్ రెమెడీ నాట్రమ్ కార్బ్. మనుషులు అంటే ఇష్టం ఉండదు నాట్రమ్ కార్బ్ వాడికి కూడా. ఓకే, నెక్స్ట్ 5th పాయింట్ అన్ప్రొటెక్టెడ్ ఫీలింగ్. ఇంతకుముందు చెప్పుకున్నాను కదా, నన్ను ఎవరు కాపాడలేరు, నేను ఎవరు ప్రేమించబడలేదు, నన్ను ఎవరు ఇష్టపడలేదు అనుకుంటాను. అన్ప్రొటెక్టెడ్ ఫీలింగ్. ఇవి ఏ రూబ్రిక్స్ ద్వారా తెలుస్తుంది అంటే డెల్యూషన్, ఎనిమీస్ అండర్ ద బెడ్, ఇన్సెక్యూరిటీ అనమాట. శత్రువు నా బడ్డి కింద ఉన్నాడని భ్రమ ఉంటుంది వాళ్ళు. భ్రమ ఇది. డెల్యూషన్, స్వార్డ్ ఈస్ హ్యాంగింగ్ ఓవర్ ద హెడ్, నా తల మీద కత్తి ఉందని ఫీల్ అవుతా ఉంటారు. అంటే అర్థం ఏంటి అంటే అన్ప్రొటెక్టెడ్ అనమాట. వాళ్ళు సెక్యూర్ లైఫ్ ఫీల్ కావట్లేదు అని అర్థం అనమాట. అటువంటి డెల్యూషన్స్ ఉన్నాయి అంటే. డెల్యూషన్స్ షుడ్ బి మర్డర్డ్, నన్ను ఎవరో చంపుతారని ఇన్సెక్యూర్ గా ఫీల్ అవుతూ ఉంటారు. అన్ప్రొటెక్టెడ్ ఫీలింగ్ అంటారు. ఇది మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఇటువంటి సిమ్టమ్స్ ద్వారా వాళ్ళు చెప్పడం వల్ల తెలుస్తుంది. దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ కూడా అన్ప్రొటెక్టెడ్ ఫీలింగ్ మనం తెలుసుకోవచ్చు. డ్రీమ్స్ కానీ డెల్యూషన్స్ కానీ ఇట్ గివ్స్ ఇన్నర్ మ్యాన్ చాలా అటువంటి దొరికినాయంటే మాత్రం ఖచ్చితంగా మనం క్యూర్ చేయొచ్చు. అందుకని తర్వాత మళ్ళీ ఏ టైంలో మనం వీటి గురించి డెల్యూషన్స్ గురించి చదువుకుందాం. నెక్స్ట్ యాంగర్, అబ్యూజివ్, ఎన్వి, పగ. అబ్యూజివ్ అంటే బూతులు తిడతారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పిల్లల్ని కూడా తిడతారు వాళ్ళు. హేట్రెడ్, వాళ్ళని ద్వేషిస్తుంటారు పిల్లల్ని కూడా. రివెంజ్, మెలిషియస్, మోసం చేసకుండా ఉండి రివెంజ్, పగ ఉంటుంది. నెక్స్ట్ ఇది డాక్టర్ ప్రఫుల్ విజయ్ బాంబే సార్ ఇచ్చిన చిన్న షార్ట్ పాయింట్ అనమాట. ఇది ఒక ట్రయాంగిల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది అమ్మోనియం ఆర్ యాంగ్రీ, ఇరిటబుల్, సెన్సిటివ్ లైక్ నక్స్వామిక. వీళ్ళు చాలా చిరాగ్గా ఉండి నక్స్వామిక లాగా ఉంటారు, కోపం అవన్నీ కూడా. బట్ వితౌట్ పాజిటివిటీ, దేన్ని కూడా పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గా తీసుకుంటారు. నక్స్వామిక కూడా అట్లా కాదు. నక్స్వామిక వాళ్ళు పాజిటివ్గానే తీసుకుంటారు, వీళ్ళు మాత్రం నెగిటివ్గా తీసుకుంటారు. తీసుకొని వాళ్ళ మీద గ్రడ్జ్, రివెంజ్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటారు. నెక్స్ట్ అమ్మోనియం ఓర్ హార్టీ లుక్స్ లైక్ ప్లాటినా. ప్లాటినాలో హార్టీనెస్ ఎట్లా ఉంటుందో వీళ్ళు కూడా హార్టీ లాగా ఉంటారని అనుకుంటారు వీళ్ళు, కానీ వీళ్ళకి హార్టీ కాదు, కానీ హార్టీ లాగా ఉంటారని వీళ్ళు ఎదుటి వాళ్ళు అనుకుంటారు. షార్టనింగ్ ఆఫ్ ది టెండాన్స్, ఇంతకుముందు చెప్తున్నాం కదా టెండాన్స్. నెక్స్ట్ ఇంట్రోవర్టెడ్, క్వైట్ షార్ప్ నోస్ సీమ్స్ టు బి హార్టీనెస్. వీళ్ళ షార్ప్ నోస్ ఉండి ఇట్లా ఉండేవారికి వాళ్ళు వీళ్ళకి చాలా అహంకారం ఉందేమో అని మిగతా వాళ్ళు దూరంగా జరుగుతుంటారు. ఎందుకు దూరంగా జరుగుతుంటారు? లోపల వాడికి లవ్ లేదు కనుక, అది మిగతా వాళ్ళని అట్రాక్ట్ చేయదు కనుక మిగతా వాళ్ళు జరుగుతుంటారు యాక్చువల్గా. అందుకని మిగతా వాళ్ళు అట్లా భావిస్తారు వీళ్ళు. బట్ వెన్ వి టాక్ టు దెమ్ వి ఫైండ్ దెమ్ టు బి కీపింగ్ అవే ఫ్రమ్ పీపుల్ బికాస్ ఆఫ్ కవర్డ్నెస్. ఎందుకు వీళ్ళు మిగతా వాళ్ళకి అందరు దూరంగా ఉంటున్నారంటే కవర్డ్నెస్, పిరికితనం వల్ల మిగతా వాళ్ళతో దూరంగా ఉంటున్నారు అన్నమాట. అందుకని వీళ్ళు హార్టీగా అంటే వీళ్ళకి అహంకారం ఉందేమో అని అనుకుంటారు మిగతా వాళ్ళు, కానీ అహంకారం వల్ల కాదు, పిరికితనం వల్ల దూరంగా ఉంటారు. ఇలాంటి రగ్గే లైకోపోడియం. వాళ్ళు కూడా అహంకారంగా కనిపిస్తారు కానీ అహంకారం ఉండదు. మనం కొంచెం వాళ్ళ దగ్గరగా తీసి మాట్లాడితే దొరతనం మొత్తం కనిపించి వాళ్ళు అమ్మ అని తక్కువ నడుస్తారు. లైకోపోడియం. అందరూ గంభీరంగా ఉంటారు అనమాట. అటువంటి రెండే ఇది కూడా. నెక్స్ట్ యాంగ్జైటీ, కాన్షియస్ యాజ్ ఇఫ్ గిల్టీ ఆఫ్ క్రైమ్. ఇది కూడా ఒక సిచ్యుయేషన్లో వీళ్ళకి ఉంటుంది అనమాట. ఏది, నేను తప్పు చేసినానేమో అనే ఫీలింగ్ ఉంటుంది. తర్వాత ఒక సిచ్యుయేషన్లో అయితే వాళ్ళకి ఏదో నిజం తెలిసి ఉంటుంది, తెలిసిన తర్వాత అయ్యో అనవసరంగా నేను ఉన్నాను అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. యాజ్ ఇఫ్ గిల్టీ ఆఫ్ క్రైమ్, నేను తప్పు చేసిన అనే ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇవి మెంటల్ సిమ్టమ్స్. ఇది మనం మయాస్మెటిక్గా చదువుకుంటే ఎట్లా ఉంటుంది అనేది నాకు దొరికిన మెటీరియల్ ఫ్రమ్ డాక్టర్ విజయ్ సార్, ఇది మీకు కూడా అందిస్తున్నా. సోరిక్ సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి అమ్మోనియంలో? ఎక్సైట్మెంట్, టాకింగ్ వైల్, వాళ్ళు మాట్లాడుతుంటే ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. బినోవలెన్స్, బినోవలెన్స్ అంటే సోరిక్ కండిషన్లో వాళ్ళు అమాయకులుగా ఉంటారు అన్నమాట, హెల్ప్ఫుల్గా ఉంటారు. లైట్ డిజర్ఫర్, లైట్ అంటే కాంతి, వెలుతురు అంటే చాలా ఇష్టం. సెన్సిటివ్ టు సర్టెన్ పర్సన్స్, ఇంకా ఇక్కడ హేట్రెడ్ రాలేదు, సోరిక్లోనే ఉన్నారు వీళ్ళు. అందుకని
కొందరు పర్సన్స్ అంటే వీళ్ళకి సెన్సిటివ్ అంటే భయం అన్నమాట. నెక్స్ట్ సైకోసిస్ మేనేజం ఏ సిమ్టమ్స్ ఉంటాయంటే అంబిషన్ లాస్ ఆఫ్ వాళ్ళ మదర్ ఏమనుకుంటుంది, నా అంబిషన్ అంతా వెళ్ళిపోయింది వీళ్ళ వల్ల, అది సైకోసిస్ మేనేజం యొక్క సిమ్టమ్స్. ఎన్వి, పగ, హేట్, స్లోనెస్, డల్గా అయిపోతారు. నెక్స్ట్ సిఫిలిక్ మేనేజం ఆన్సర్ అవర్షన్ టు, ఆన్సర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు వీళ్ళకి, ఆన్సర్ చేయలేరు వీళ్ళు. అవర్షన్ టు సర్టన్ పీపుల్, అబ్యూజివ్, ఇన్సల్టింగ్ చిల్డ్రన్, ఇన్సల్టింగ్ పేరెంట్స్, ఇన్సల్టింగ్ చిల్డ్రన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం. ఎలిగెన్స్, వాంట్ ఆఫ్, ఎలిగెన్స్ అంటే ఒకసారి చూడండి సార్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఇవి మెంటల్ సిమ్టమ్స్. నెక్స్ట్ పర్టికులర్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సార్ వదిలేండి సార్, వినండి సార్, తర్వాత చెప్తానండి, తర్వాత గ్రూప్లో పెడతాంలేండి, వదిలేండి. నెక్స్ట్ అమ్మోనియం మోర్లో పర్టికులర్స్ ఏవేవి ఉంటాయి, ఇంపార్టెంట్ పర్టికులర్స్ అంటే ఐస్, ఇట్ క్యూర్స్ క్యాప్సులార్ క్యాటరాక్ట్. ఇది కెంట్ గారు ఇచ్చినందుకు నేను రాసిన. కెంట్ గారు మామూలుగా క్లినికల్ సిమ్టమ్స్ ఇవ్వరు, అట్లా ఇచ్చిందంటే చాలా మంచిది. క్యాప్సులార్ క్యాటరాక్ట్ ఒక రకమైన క్యాటరాక్ట్ అంటే ఇది కన్నులో శుక్రాలు వచ్చినట్టు చూసావా, వాళ్ళు గంభీరంగా ఉండలేరు. ఎలిగెన్స్, వాంట్ ఆఫ్ అంటే గంభీరంగా ఉండలేరని. ఇట్ క్యూర్స్ క్యాప్సులార్ క్యాటరాక్ట్, మిస్డ్ బిఫోర్ ది ఐస్ ఇన్ బ్రైట్ లైట్. ఒక లైట్ కనిపించగానే మొత్తం పొగ గమ్మినట్టు ఉంటుంది కళ్ళ ముందు. ఫ్లయింగ్ స్పాట్స్ ఎల్లో స్పాట్స్ బిఫోర్ ద ఐస్. యాక్చువల్గా కళ్ళ ముందు స్పాట్స్ ఎగురుతున్నట్టు ఉంటుంది అనమాట. ఎల్లో స్పాట్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇయర్స్, బర్నింగ్ ఇన్ ఇయర్స్ ఇన్ కోల్డ్ వెదర్. చల్లని వాతావరణం తగలంగానే వీళ్ళకి చెవులలో మంట ఉంటుంది అనమాట. డిఫికల్ట్ హియరింగ్ కూడా తగ్గుతుంది. ఏంటికి పోతే వాళ్ళు ఏం చెప్తారు, నరం పనిచేసింది, మేమేం చేయలేమంటారు. బట్ హోమియోపతి కెన్ డూ ఇట్. గుర్తుపెట్టుకోండి, హోమియోపతి కెన్ డూ ఇట్, బట్ యూ హ్యావ్ టు టేక్ ఏ థరో కేస్ టేకింగ్, దెన్ ఓన్లీ యూ కెన్ అబ్జర్వ్ ఇట్. వై యూ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. నెక్స్ట్ ఫేస్, మచ్ ప్యాలర్ ఆఫ్ ఫేస్ విత్ మెనీ కంప్లైంట్స్. వీళ్ళకి ఫేస్ కూడా పాలిపోయినట్టు ఉంటుంది. లిప్స్ బర్నింగ్ లైక్ ఫైర్, మస్ట్ మాయిశ్చర్ దెమ్. ఈ పెదవులంటే కూడా మంట ఉంటుంది, మంటగా ఉండి ఎప్పుడు తడుపుకోవాలంటది. ఎందుకు పెదవులు మంట ఉంటది అంటే హేట్రెడ్ ఆఫ్ వైఫ్ లేదా లవ్డ్ వన్, అదే వాళ్ళకి పెదవులకు మంట ఉంటుంది. అట్లా ఒక ప్యాథాలజీ కూడా ఎమోషన్ ఉంటుంది. ఎమోషనల్ ప్యాథాలజీ మనం చాలా చదువుకున్నాం. హేట్రెడ్, ఇట్ ఇండికేట్స్ బర్నింగ్, మంట అనమాట, ఎదుటి వాళ్ళ మీద మంట. ఇంకేరో జోక్ ఉంది తెలుసా, సార్ మంటలు వేస్తుంది అంటే ఎవరి మీద, పక్కన వాళ్ళు ఎవరైనా మంచిగా వేస్తున్నారా అని. అట్లా. నెక్స్ట్ అది గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ అంటే జీర్ణ వ్యవస్థ సంబంధించిన బాధలు. నెక్స్ట్ మౌత్, బర్నింగ్ ఎక్స్కోరియేషన్ ఆఫ్ మౌత్ అండ్ లిప్స్. నోరు, పెదవులంతా మంటలు ఉంటాయి. స్లైమీ బ్లిస్టర్స్ అండ్ టిప్ ఆఫ్ టంగ్, నాలుగే చివరి మీద బ్లిస్టర్ అంటే నీటి పొక్కులు ఉంటాయి. వెరీ యూస్ఫుల్ రెమెడీ ఇన్ నాన్ డిస్క్రిప్ట్ సోర్ థ్రోట్ విత్ బర్నింగ్ అండ్ విస్సిడ్ స్లైమీ మ్యూకస్. చాలా మంచి రెమెడీ ఇది. ఇది మంటలో స్రావాలన్నీ బంకలు ఉంటాయి అన్నమాట. స్టమక్ సిమ్టమ్స్, థర్స్ట్ డిసైర్ ఫర్ లెమన్ డస్ట్. నిమ్మకాయలు అంటే చాలా ఇష్టం వీళ్ళకి. ఇంకో రెమెడీ, నిమ్మకాయలు అంటే ఇష్టం ఉండే రెమెడీ ఇంకోటి నిమ్మరసం, మధ్య తాగుతూ ఉంటారు. యాసిడ్ ఫాస్ ఎవరు మ్యూట్ చేసుకోలేదు చూసుకోండి. యాసిడ్ ఫాస్ లో కూడా ఉంటుంది, ఇందులో కూడా నిమ్మకాయలు అంటే శర్బత్ అంటే ఇష్టం. ఆబ్స్టినేట్ కాన్స్టిపేషన్ విత్ మచ్ ఫ్లాటస్, మలబద్ధకం ఎక్కువ. హార్డ్ స్టూల్ కవర్డ్ విత్ గ్లేరీ మ్యూకస్. మ్యూకస్ ఉంటుంది అనమాట. ఎందులో మలం చుట్టూ కూడా మ్యూకస్ ఉంటుంది.
అది కూడా మెరుస్తుంటుంది. ఇంతకుముందు అనుకున్న ఫిజికల్ జర్నల్స్ లో డిశ్చార్జెస్ ఆర్ గ్లేరీ, మెరుస్తుంటాయి. నో స్టూల్స్ ఆర్ అలైక్, స్టూల్స్ కలర్ కూడా ఒకసారి గ్రీన్ అవుతుంటాయి, ఒకసారి ఎల్లో ఉంటాయి, ఒకసారి రెడ్ అవుతుంటాయి. మనకు తక్కువ గుర్తొచ్చారేమిటి? ఏ సార్? పల్స్టిల్లా. ఇంకోరేమిటి? సానిక్యులా. సానిక్యులా కూడా సేమ్ ఉంటాయి. నో స్టూల్స్ ఆర్ అలైక్, అంత ప్రామినెంట్ సానిక్యులా కూడా. ఇందులో కూడా ఉంటుంది. అమ్మోనియం మోర్లో స్పెసిఫిక్ గా ఉంది ఇది. నో స్టూల్స్ ఆర్ అలైక్. నెక్స్ట్, స్టూల్స్ రిక్వైర్ గ్రేట్ ఎఫర్ట్ ఇన్ ఎక్స్పల్షన్. మోషన్ బలబద్ధకం వల్ల బయటికి దొబ్బలేడు దాన్ని. ఒకవేళ దొబ్బడానికి పోతే కూడా ముక్కలు ముక్కలు ఇరిగిపోతుంది. బయటికి మోషన్ బయటికి రాగానే ముక్కలు ముక్కలు పడిపోతూ ఉంటుంది మోషన్. స్టూల్స్ క్రంబుల్ ఫ్రమ్ ది వర్జ్ ఆఫ్ ది యానస్. వర్జ్ ఆఫ్ ది యానస్ అంటే మోషన్ యానస్ నుంచి బయటికి రాగానే ముక్కలుగా పడిపోతూ ఉంటుంది. ఇది మెగ్నీషియా మోర్లో కూడా ఉంటుంది ఈ సింటమ్. ఇది వీరియడికం సింటమ్ అనమాట. అందుకని మెగ్నీషియా మోర్ ఇది. నెక్స్ట్, హెమరాయిడ్స్, సోర్ అండ్ బర్నింగ్. ఇవి పైల్స్ విపరీతమైన మంట, నొప్పి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, బర్నింగ్, స్టింజింగ్ ఇన్ రెక్టమ్ ఫర్ burning and stinging in the rectum for hours after stool, especially after cracked leukorrhea, checked leukorrhea, leukorrhea. కుస్మ ఆగిపోయిన తర్వాత, కుస్మకి ఏదో మందులు వేసింటారు, సెపియానా ఏదో వేసింటారు, వేసిన తర్వాత అది ఆగిపోయిన తర్వాత వీళ్ళకి ఈ యొక్క హెమరాయిడ్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. డయేరియా అండ్ వామిటింగ్ డ్యూరింగ్ మెన్సెస్. మెన్సెస్ అవుతుంటే లేదా ఋతుస్రావం జరుగుతున్నప్పుడు డయేరియా అండ్ వామిటింగ్ వీళ్ళకి అవి ఉంటాయి. ఏవి? విరేచనాలు, వాంతులు, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఇవి ఇంపార్టెంట్ గ్యాస్ట్రిక్ సింటమ్స్. నెక్స్ట్, రెస్పిరేటరీ సిమ్టమ్. రెస్పిరేటరీ సిస్టమ్. Diarrhea, vomiting and during menses. Next, respiratory system lo nose. Coryza, much sneezing, విపరీతమైన తుమ్ములు ఉంటాయి. వాటరీ బర్నింగ్ డిశ్చార్జెస్, నీరుగా డిశ్చార్జెస్ ఉంటాయి. ఇంతకుముందు అనుకున్నా కదా, మంటలు ఉంటాయి. హెడ్ స్టాపేజ్ ఆఫ్ నోస్, ముక్కు విపరీతంగా నీరు ఆడుతుంది లేదా ముక్కు దిబ్బడి ఉంటుంది. యూజ్ ఎక్స్టెన్సివ్లీ ఇన్ ట్రెడిషనల్ మెడిసిన్ ఫర్ కొరైజా. ఈ జలుబు, ముక్కు బిగ్గర వీటికి చాలా మంది మెగ్నీషియం, అమ్మోనియా కార్బ్, అమ్మోనియం మోర్ ఎక్కువ ఇస్తుంటారు. అంత ర్యాంక్ సిమ్టమ్స్ అనమాట ఇందులో. తుమ్ములు, ముక్కులో మంట, ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్, ఓకే సార్. సరే, నెక్స్ట్. వాటరీ ఫ్రీ యాక్రిడ్ హార్ట్ కొరైజా కరోడింగ్ లిప్స్. ఈ యొక్క రక్తస్రావము జలుబు వల్ల ఉండి ఈ యొక్క అప్పర్ లిప్ ని కూడా మొత్తం కొరికేస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఉంటుంది. లాస్ ఆఫ్ స్మెల్ విత్ స్టాపేజ్ ఆఫ్ నోస్. ఈ యొక్క ముక్కు బిగ్గర వల్ల వాళ్ళకి స్మెల్ తెలియదు, స్మెల్ అస్సలు ఉండదు. కాన్స్టెంట్లీ డిజైర్ టు బ్లో ది నోస్. అందుకని ఆ ముక్కు బిగ్గర వల్ల ఎప్పుడు ముక్కు అంటుంటారు. ఎందుకు? ముక్కు బిగ్గర ఉందని వాళ్ళ ఉద్దేశం.
స్వాల్ అండ్ సర్వైకల్ గ్లాండ్స్, ఇవి కూడా గ్రంథులు వాచి ఉంటాయి. కాఫ్, డ్రై, హ్యాకింగ్ బట్ లూజ్ ఇన్ ద ఆఫ్టర్నూన్. డ్రై కాఫ్, ప్రొఫ్యూజ్ ఎక్స్పెక్టరేషన్ అండ్ రాట్లింగ్ మ్యూకస్, చెస్ట్ మొత్తం కూడా రాట్లింగ్ అంటే తెమ్మడితో ఉన్నట్టు పిల్లి కూతలాగా ఉంటాయి. నాయిజీ రాట్లింగ్, టెనేషియస్ మ్యూకస్ ఇన్ ద చెస్ట్, ఇంతకుముందు చెప్పాను కదా, మొత్తం తెమడ మొత్తం తట్టుకున్నట్టు ఉంటుంది అనమాట ఛాతిలో. దేర్ మే బి హోర్స్నెస్ అండ్ బర్నింగ్ ఇన్ చెస్ట్, ఇన్ లారింగ్స్, గొంతు అంతా మంట ఉంటుంది అనమాట. కాఫ్ అగ్రవేటెడ్ బై లయింగ్ ఆన్ బ్యాక్, వెళ్ళి ఇక్కడ పడుకుంటే కాఫ్ ఎక్కువ అవుతా ఉంటుంది. లయింగ్ ఆన్ రైట్ సైడ్ పడుకున్నా కూడా వీళ్ళకి కాఫ్ ఎక్కువ అవుతా ఉంటుంది. ఇటువంటి కూడా చాలా పెక్యులర్ పాయింట్స్. ఇటువంటి దొరికితే మాత్రం ఖచ్చితంగా తగ్గుతాయి. బెటర్ బై అగ్రవేటెడ్ బై లయింగ్ ఆన్ రైట్ సైడ్. సారీ, లెఫ్ట్ సైడ్ రెమెడీ కదా సార్, రైట్ సైడ్ ఇబ్బంది పెడుతుందా? అవును, రైట్ సైడ్ ఇబ్బంది పెడుతుంది సార్. రైట్ సైడ్ ఇబ్బంది పెడుతుందా? సార్ కొన్ని పెక్యులర్ పాయింట్స్ ఉంటాయి సార్. ఖచ్చితంగా 100% అట్లానే ఉండదు. కొన్ని పాయింట్స్, అందుకని ప్రామినెంట్ మరి లెక్క చేసిన లెఫ్ట్ సైడ్ కాదు, ఈవెన్ కెంట్లో కూడా ఇస్తారు కదా, లైకోపోడియము లెఫ్ట్ సైడ్ రెమెడీలో కూడా పనిచేస్తుంది ఇస్తారు కదా. చదివారా మీరు? కెంట్లో చదవండి. లైకో చెప్తారన్నమాట. లెఫ్ట్ సైడ్ రెమెడీస్ లో, లెఫ్ట్ సైడ్ కంప్లైంట్స్ లో కూడా లైకో పనిచేస్తుంది ఇస్తారు. మాస్టర్ గారు చదివాను కానీ చదవండి ఒకసారి. ఓకే, నెక్స్ట్. కాఫ్ విత్ ప్రొఫ్యూజ్ సలైవేషన్ విత్ లివర్ సిమ్టమ్స్. ప్రొఫ్యూజ్ లివర్ సలైవేషన్, జొల్లు కాడుతూ ఉంటుంది లివర్ సిమ్టమ్స్ లో. ఈవెన్ అదర్ సిమ్టమ్స్ అకంపెనీడ్ బై కాఫ్, లివర్ సిమ్టమ్స్, కాఫ్, ఇవన్నీ కూడా గ్లేరీ మ్యూకస్ ఉండి ఇట్లా ఉంటే పనిచేస్తుంది. క్రానిక్ కాఫ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్, ఓల్డ్ పీపుల్ లో వచ్చే క్రానిక్ కాఫ్స్ ఇవట్లు కూడా అద్భుతమైన మంది. ఇది ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్, స్త్రీల మెన్సెస్ టూ ఎర్లీ, ఫ్లో ఇన్ బ్లాక్ అండ్ క్లాటెడ్, నాన్ క్లాటెడ్, సారీ ఇది నాదే పొరపాటు, క్లాటెడ్ కాదు, నాన్ క్లాటెడ్. సరే, తర్వాత చేస్తాను. ఓకే, నాన్ క్లాటెడ్, క్లాటింగ్ ఉంటుంది వీళ్ళకి అమ్మోనియాలో. డైరీ అండ్ వామిటింగ్ డ్యూరింగ్ మెన్సెస్, వృత్తి కనిపించిందంటే సరే పాపం వీళ్ళకి విపరీతమైన వాంతులు, విరేచనాలు అవుతా ఉంటాయి. చాలా సఫర్ అవుతుంటారు పాపం. నేను ఇటువంటి కేసెస్ చూసినాను. ఒక కేసు ఏమో వెరాటాల్బమ్ ఇస్తే తగ్గింది మొత్తం. ఆ అమ్మాయికి పాపం 17 years అమ్మాయి, మెన్సెస్ విపరీతమైన నొప్పి ఉండి వాంతులు అయితే, మెన్సెస్ కనిపించిందంటే వాంతులు, మోషన్స్, శరీరం మొత్తం చల్లగా కప్పలుగా అయిపోయింది అనమాట. అమ్మాయి వేస్తే వెరాటాల్బమ్ ఇస్తే కంప్లీట్ తగ్గిపోయింది. తర్వాత మెన్సెస్ మొత్తం నార్మల్ అయిపోయింది. అట్లా అమ్మోనియా మోర్లో కూడా ఉంటుంది. మెన్సెస్ ఫ్లో మోర్ ఎట్ నైట్, రాత్రి కూడా ఎక్కువ స్రావం జరుగుతూ ఉంటుంది. ఇది మెగ్నీషియా గ్రూప్ లో కూడా ఉంటుంది. మెగ్నీషియా కార్లో కూడా రాత్రి కూడా ఎక్కువ బ్లీడింగ్ అవుతుంటుంది. వీళ్ళకి కూడా ఉంటుంది. లెకోరియా ఈజ్ లైక్ బైట్ ఆఫ్ అన్ ఎగ్, కుసుమ, చల్లగా ఉంటుంది వీళ్ళకి. ప్రెసీడెడ్ బై గ్రిప్పింగ్ పెయిన్ అబౌట్ ద నావెల్, బొడ్డు దగ్గర పట్టేసినట్లు నొప్పి ఉంటుంది లెకోరియా. స్లైమీ మ్యూకస్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ యూరినేషన్, యూరిన్ పోసిన తర్వాత మెరుస్తున్నట్లు బంకలాగా పోతా ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు ఏమంటారు దీన్ని, శుద్ధమైంది అంటారు అనమాట. ఆ శుద్ధ కూడా మెరుస్తుంటుంది అమ్మోనియా మోర్లో. నెక్స్ట్, బ్యాక్ అండ్ ఎక్స్ట్రీమిటీస్. సెన్సేషన్ ఆఫ్ కోల్డ్నెస్ ఇన్ ద బ్యాక్ బిట్వీన్ స్కాపులా విత్ కెటరల్ సిమ్టమ్స్ నాట్ రిలీవ్డ్ బై వార్మ్స్. ఎంత వెచ్చగా ఉన్నా సరే ఆ వీపులో మధ్యలో చల్లదనం ఎప్పటికీ తగ్గదు. ఏ కంప్లైంట్స్, న్యూమోనియా కానీ అటువంటి వాటిలో ఉంటుంది మనకు ఈ సిమ్టమ్. షార్ట్నెస్ ఆఫ్ టెండాన్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ విచ్ ఆర్ పెయిన్ఫుల్ వైల్ వాకింగ్. టెన్షన్ ఇన్ జాయింట్స్ యాజ్ ఫ్రమ్ షార్టింగ్ ఆఫ్ ది మజిల్స్, మజిల్స్ మొత్తం షార్ట్ అయిపోయి నడవడానికి కూడా కష్టంగా ఉంటుంది. పెయిన్ ఇన్ లెఫ్ట్ హిప్ యాజ్ ఇఫ్
tendons are too short. Left hip దగ్గర left side గా పెయిన్ దగ్గర side గా పెయిన్ worse when sitting, better by walking, entirely relieved by lying. పడుకుంటే side గా పెయిన్ అంటే మక్కు నుంచి కాలు వరకు కింద పాదం వరకు విపరీతమైన నొప్పి ఉంటుంది. లెఫ్ట్ సైడ్ సయాటికాలో అమ్మోనియం మోర్కి చాలా ర్యాంక్ రెమెడీ అనమాట. ఇది కూడా లెఫ్ట్ సైడ్ సయాటికాలో వీళ్ళకి పడుకుంటే బాధలన్నీ చాలా మటుకు రిలీఫ్ ఉంటాయి. సయాటికా పెయిన్ బెటర్ బై లయింగ్ హార్డ్ ఆన్ దట్ పార్ట్ అంటే ఇంకే రెమెడీ వస్తుంది. సయాటికా సివియర్ పెయిన్ ఉంది, ఆ పెయిన్ ఉన్న పార్ట్ మీద పడుకొని బరువుగా పడుకుని అనుకో రిలీఫ్ ఉంటుంది. కోలోసిన్స్ అనమాట. కోలోసిన్స్ అనేది చాలా బ్రైనియాలో కూడా ఉంటుంది ఖచ్చితంగా. మనకి మొడాలిటీసే ముఖ్యం కానీ జనరల్గా చెప్తున్నాను. బ్రైనియాలు ఉంటే కోలోసిన్స్లో ఉంటుంది. న్యూరలాజిక్ పెయిన్స్ ఇన్ స్టంప్స్ ఆఫ్ యాంపుటెడ్ లింబ్స్ ఇది చెప్పుకున్నాం ఆల్రెడీ. స్టిచ్చింగ్ పెయిన్స్ ఇన్ అల్సరేటెడ్ హీల్స్ మెడిమలో అల్సరేషన్స్ ఇక్కడ పొడిచినట్లు నొప్పులు ఉంటాయి. షూటింగ్ అండ్ టియరింగ్ ఇన్ ద టిప్ ఆఫ్ ది ఫింగర్స్ అండ్ టోస్. షూటింగ్ అండ్ టియర్స్ ఇక్కడ ఫింగర్స్ అండ్ టోస్ వేళ్ళు చివర్లు పొడిచినట్లు టియరింగ్ లాగినట్లు నొప్పులు ఉంటాయి. స్లీప్ ఎరోటిక్ డ్రీమ్స్ కామ సంబంధించిన కలలు వస్తుంటాయి. యాంగ్షియస్ అండ్ ఫియర్ఫుల్ ఆందోళన భయము నిద్రల. కోపియస్ నైట్ స్వెట్స్ చెమటలు విపరీతమైన చెమటలు ఉంటాయి. స్కిన్ బ్లీడింగ్ ఎరప్షన్స్ అని బ్లీడింగ్గా ఉంటాయి. వీళ్ళకి ఫీవర్ ఎట్లా ఉంటుంది? చిల్లీ యాజ్ ఆఫ్ ఆఫెన్ యాజ్ హీ వేక్స్ లేవగానే చలి పెడతా ఉంటుంది. సెన్స్ ఆఫ్ హీట్ ఈస్ బెటర్ ఇన్ ది ఓపెన్ ఎయిర్. ఆల్టర్నేటింగ్ విత్ చిల్ చలి ఉంటుంది, లోపల బాయిలింగ్ సెన్సేషన్ చెప్పుకున్నాం కదా, అప్పుడు ఓపెన్ ఎయిర్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ అప్పుడే చలి పెడతా ఉంటుంది. రెండు ఉంటాయి ఫీవర్లో. లోపల వేడిగా బాయిలింగ్ సెన్సేషన్ ఉండి హీట్ ఉండి బెటర్ బై ఓపెన్ ఎయిర్, అప్పుడు బయటికి కొంచెం గాలి తగిలితే హాయిగా ఉంటుంది ఆ చలి, మళ్ళీ వెంటనే చలి పెడతాం. ప్రొఫ్యూజ్ నైట్ స్వెట్స్ రాత్రి విపరీతమైన దిగచెమటలు ఉంటాయి. కాల్కేరియా వేరు, మళ్ళీ ఇది వేరు. అగ్రవేషన్ బాధలన్నీ కూడా కోల్డ్ వెట్ వెదర్, రా కోల్డ్ ఓపెన్ ఎయిర్ చల్లని తేమ వాతావరణంలో బాధలు ఎక్కువైతాయి. వెట్ కోల్టీస్ తడి కాపడాలు, వేడి కాపడాలు, తడి కాపడాలు అంటే నీళ్లు పోసిన నీళ్లు తగిలిన వాళ్ళకి బాధలు ఎక్కువైతాయి. ఫ్రమ్ వార్మింగ్ వెచ్చదనం వల్ల కూడా కొన్ని బాధలు ఎక్కువైతాయి. ఎందుకు? బాయిలింగ్ సెన్సేషన్ ఉంది కనుక వెచ్చదనం బాగా ఎక్కువైతాయి. డ్యూరింగ్ మెన్సెస్ ఋతుస్రావం అప్పుడు బాధలు ఎక్కువ. 3 to 4 AM 3 o'clock 4 o'clock బాధలు ఎక్కువ. ఇవి అగ్రవేషన్స్. అమ్యులేషన్స్ బాధలో రిలీఫ్ ఉండేది. లయింగ్ ఆన్ అబ్డమెన్ ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల కూడా రిలీఫ్ ఉంటుంది. వామ్త్ వెచ్చదనం వల్ల కూడా హాయిగా ఉంటుంది. డ్రై వెదర్ తేమ వాతావరణం. ర్యాపిడ్ మోషన్ కదులుతుంటే తిరుగుతుంటే వాళ్ళకి హాయిగా ఉంటుంది. ఇవి అగ్రవేషన్ అండ్ అంబులేషన్. ఇవి కొన్ని రెమెడీస్ ఏవి అంటే కాస్టికం, కాల్కేరియా, సెనెగా ఇవి కొన్ని రిలేటెడ్గా ఉంటాయి, చాలా ఉన్నాయి. ఇది అమ్మోనియా మోర్ గురించి మనం చెప్పుకున్నది. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇందులో డౌట్లు ఉంటే అడగండి, 4 నిమిషాలు ఉన్నాయి. ఎనీ డౌట్స్? ప్రాక్టికల్ పాయింట్స్. సార్ క్యాప్సులర్ కాంట్రాక్ట్ అంటే క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అనేది ఒక రకమైన ఒక వెరైటీ ఆఫ్ శుక్లం, కంటికి పొరలు వస్తాయి కదా, దానికి శుక్లాన్ని క్యాప్సులర్ అని ఎందుకు పిలుస్తారు? క్యాట్రాక్ట్ అంటే మామూలుగా అవును, అందులో కూడా రకాలు ఉంటాయి. అది ఇంకో రకం అన్నమాట. క్యాప్సులర్ క్యాట్రాక్ట్ అనేది ఒక వెరైటీ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ఎలిగెన్స్ వాంట్ ఆఫ్ చెప్పుకున్నాం కదా,
గంభీరంగా ఉండలేడు, చిల్లరగా ఉంటాడు. చిన్న చిన్న వాడికి ఫీల్ అవుతుంటారు, చిన్న చిన్న వాడికి హేట్రెడ్. పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్ సైడ్ తీసుకుంటారు ప్రతి ఒక్కటి కూడా. అలాంటి టైం ఇది హేట్రెడ్ ఉంటుంది వాళ్ళను. ప్రతి ఒక్కరు, ఈవెన్ పేరెంట్స్ అంటే ఎవరికైనా ఇష్టం కదా, అటువంటి వాళ్ళని కూడా ద్వేషిస్తారంటే అర్థం చేసుకోండి వాడి మెంటాలిటీ ఎట్లా ఉంటుంది. ఇటువంటి వెరైటీ వాళ్ళు కనిపిస్తారు ఖచ్చితంగా. ఇంకా ఒకరు నాకు కనపడ్డారు సార్, ఒకరు ఇప్పుడు మీరు చెప్పాక వాళ్ళు గుర్తొచ్చారు, ఆ పర్సన్ గుర్తొచ్చారు. చూసుకోండి, సిమ్టమ్స్ మొత్తం మ్యాచ్ చేసుకోండి. ఒక సిమ్టమ్ అవునండి, ఈ ఒక్క పాయింట్ కనపడింది, మిగిలిన తెలియదు సార్. ఓకే, గుడ్. నెక్స్ట్ ఇది కూడా ప్రామినెంట్ ట్రయాంగిల్ అనమాట. యాంగ్రీ, నక్స్వామిక లాగా ఉంటారు కానీ మన నక్స్వామిక అనుకో నక్స్వామిక ఇచ్చి ఫెయిల్ అవుతా ఉంటాం చాలా కేసెస్లో. అప్పుడు సిమ్టమ్స్ కి అమ్మోనియాకి మ్యాచ్ అయినాయి అనుకో, అమ్మోని ఇవ్వండి. కెంట్ గారు చెప్తారనమాట, ఒక పాయింట్ చెప్తారు. కెంట్ కాదు, జాన్ స్కాల్టన్, ఆయన చెప్తాడు, నేను అంతకుముందు చాలా కేసెస్లో నక్స్వామిక నాట్రమోర్ ఇచ్చి చాలా కేసెస్లో ఫెయిల్ అయ్యాను, చాలా కేసెస్లో నాట్రమోరే ఇచ్చేవాడిని. ఇటువంటి కేసెస్లో నేను అమ్మోని చదవక ముందు ఈ యొక్క రెమెడీ చదివిన తర్వాత నాట్రమోర్ ఎంత ఫ్రీక్వెంట్ గా ఇచ్చానో అమోనియం మోర్ కూడా అంత ఫ్రీక్వెంట్ గా ఇవ్వగలిగాను, రిజల్ట్స్ తెచ్చుకోగలిగానని చెప్పారన్నమాట. అట్లా ఉంటుంది అమోనియం మోర్ కూడా. మ్యూరియాటికమ్ సిమ్టమ్స్ అనమాట. మ్యూరియాటికమ్ సిమ్టమ్స్ కూడా చెప్తాను, ఒక నిమిషం టైం ఉంది కదా. యాసిడ్ మోర్, సార్ ఈ ట్రయాంగిల్ అర్థం ఏంటి సార్? అంటే 5 వల్ల ఒకదాని వల్ల ఒకటి వస్తాయనా? కాదు, ట్రయాంగిల్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది అమోనియం మోర్ అని. ఓహో సార్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ ది ఇదనమాట, అంతే సార్. థ్యాంక్ యూ. చైనా మోర్లో మ్యూరియాటికమ్ చెప్తాను. మ్యూరియాటికమ్ సిమ్టమ్స్ కూడా ఒకసారి చెప్తాను మీకు, వినండి. మ్యూరియాటికమ్ సెల్ఫ్ పిటీ, దే బ్రూడ్ ఓవర్ వాట్ హ్యాపెన్ టు దెమ్ ఇన్ ద పాస్ట్. ఇప్పుడు ఎంతకు ముందు ఏదో జరిగిందని దాని గురించి లోపల కుమిలిపోతా ఉంటారు, అది మ్యూరియాటికమ్. సెల్ఫ్ పిటీ అండ్ బ్రూడింగ్ అంటే లోపల బ్రూడ్ అవుతా ఉంటారు అన్నమాట. నీడ్ టు బి కేర్డ్, నర్చరింగ్, నాకు సపోర్ట్ కాలేదు, నన్ను ఎవరు సపోర్ట్ చేయట్లేదని ఫీల్ అవుతా ఉంటారు వాళ్ళు. అందుకని వాళ్ళు దాని గురించి బాధపడతారు. వాళ్ళ అమ్మ మంచిగా చూసుకుంటున్నారంటే మా అమ్మ మంచిగా చూసుకోవట్లేదు ఫీలింగ్, వాళ్ళు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఫీలింగ్. సో నీడ్ టు బి నర్చర్డ్ ఈస్ ద మదర్. They ask a lot of attention is the central theme of the muriatic acid. They'll ask lot of attention. వీళ్ళ యొక్క సెంట్రల్ థీమ్ ఏంది మ్యూరియాటికంలో ఉంటే ఏంటంటే, నన్ను ప్రేమించలేదు, నాకు ప్రేమ దొరకలేదు అనే భావన ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. చాలా మంది చెప్తుంటారు అన్నమాట, వైఫ్స్ కానీ హస్బెండ్స్ కానీ చెప్తా ఉంటారు, నన్ను సరిగా చూసుకోవా, నన్ను సరిగా చూసుకోవా అడుగుతుంటారు. అంటే అదనమాట, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదని. Our self-awareness has the function of the focusing the attention. Desire for salt and aversion to meat. మ్యూరియాటికంలో డిజైర్ ఫర్ సాల్ట్ ఉంటుంది. మెన్సెస్ అగ్రవేషన్ బిఫోర్, ఎస్పెషల్లీ స్వాలన్ బ్రెస్ట్. మ్యూరియాటికంలో ఏది ఉంటుందంటే, స్తనములు నెల ముందు బాచినట్టుండి నొప్పిగా ఉంటాయి. అది కూడా మ్యూరియాటికమ్ సిమ్టమ్. అది ఒక్కటి పాయింట్ మీద ఇవ్వద్దు, మీద చూసుకోండి, ఓకేనా. ఇట్ ఇండికేట్స్ యాంగ్జైటీ అబౌట్ చిల్డ్రన్. ఓకే సార్, నెక్స్ట్ మన క్లాస్లో మనం కలుద్దాం. అంతవరకు ఎవరన్నా అమ్మోనియం మ్యూరియా యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమంటే షేర్ చేయండి. ఇంకేమైనా కేసులు ఉన్నా కూడా షేర్ చేసుకోవచ్చు గ్రూప్లో, ఓకేనా. థ్యాంక్ యూ. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాः. గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం.